अथ मंत्रपाठः। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము అభ్యాసం ప్రౌఢ రచనానవాద కౌముదిలో అభ్యాసం 46 మొదలు పెట్టుకోవడానికి ముందుగా కొన్ని విషయాలు గురించి మనం విచారించినట్లయితే, ఈరోజు శ్రావణి ఉపాకర్మ, శ్రావణ పూర్ణిమ మనము జరుపుకున్నాము. ఈ శ్రావణ పూర్ణిమ, శ్రావణ ఉపాకర్మనే విశ్వ సంస్కృత సమ్మేళనం, విశ్వ సంస్కృత సమ్మేళనం కూడా విశ్వ సంస్కృత దివస్ కింద మనం జరుపుకుంటున్నాం. ఈ విశ్వ సంస్కృత దివసం అనేది కేవలం ఇక్కడే కాకుండా మన కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా సంస్కృత దివసంగా జరుపుకోమని చెప్పి మనకు ప్రభుత్వం కూడా అనుమతి కలిగించారు. అలాగే దేశమంతా, వరల్డ్ మొత్తం అంతా కూడా ఈ రోజును సంస్కృత దివసంగా జరుపుకుంటూ ఉంటారు. కానీ ఈ సంస్కృత దివసం అంటే ఏమిటి, ఎందుకు ఈరోజు మనం విశేషంగా జరుపుకుంటామంటే, ముఖ్యంగా అంటే ఈ సమయంలో మీకు చెప్పే ఉంటాను. ఎందుకంటే ఈ వర్ష ఋతువులో మనకు గురువులు అందరూ కూడా మనకు అడవుల్లో తపస్సు చేసే వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో వర్ష ఋతువు కాబట్టి అనుకూలంగా ఉండదన్నమాట. ఉండటానికి తపస్సు స్వాధ్యాయం చేసుకోవడానికి అనుకూలంగా ఉండదు. అలాగే ఆ సమయంలో వాళ్ళు ఇలా నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లోకి వచ్చేసి వీళ్ళు అందరికీ ఉపదేశించేవాళ్ళు. ఎందుకంటే ఈ సమయంలో వర్ష ఋతువు కాబట్టి రైతులకైనా, వ్యాపారస్తులకైనా, ఇంకా మిగిలిన వారికి ఎవరైనా కానీ ఎవరైతే ఉన్నారో, ఈ వర్ష ఋతువు కారణంగా అందరికీ కూడా మనకు ఎంతైతే పని ఉంటుందో అంత పని ఉండకుండా అవకాశం కలిగేది అన్నమాట. అందుకే ఈ సమయంలో గురువులు వచ్చేవాళ్ళు, గ్రామాల పట్టణాలు తిరుగుతూ ఇలాగా వేదాధ్యాయాన్ని ఉపదేశించేవాళ్ళు. అందుకే శ్రావణ ఉపాకర్మ రోజు యజ్ఞోపవీతాన్ని పరివర్తన చేసి, అంటే ఒక రకంగా వేదాధ్యాయాన్ని ప్రారంభిస్తాను. వేదం యొక్క ఔన్నత్యాన్ని ప్రతిపాదించి నిత్యం శ్రావణ పూర్ణిమ నుంచి మొదలుకొని పౌష పూర్ణిమ వరకు నిరంతరంగా ఏదో ఒక వేదాన్ని తీసుకొని, వేద మంత్రం తీసుకొని, ఆ వేద మంత్రం యొక్క అర్థాన్ని ఏదైతే ఉందో ఒక్కొక్క మంత్రాన్ని తీసుకొని అలా నిరంతరంగా స్వాధ్యాయం, వేదాధ్యాయం చేసేవాళ్ళు. అలాగే బ్రాహ్మణ గ్రంథాలు, అలాగే వేదానుకుల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, బ్రాహ్మణ గ్రంథాలు కావచ్చు, స్మృతి గ్రంథాలు కావచ్చు, అలాగా వేదాంగాలు కావచ్చు, ఉపాంగాలు కావచ్చు, ఉపవేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా, అలాగే షడ్దర్శనాలు, మన ఉపాంగాలు షడ్దర్శనాలు వచ్చేస్తాయి. అలాగే మనకు 11 ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయి, ఇవన్నీ కూడా వైదిక వాంగ్మయాన్ని ఒక్కొక్క విషయాన్ని తీసుకొని అలాగా ప్రస్తావిస్తూ ఉండేవారు అన్నమాట. అందుకే ఈ రోజు దినం అంతా కూడా చాలా మంది వేదాన్ని యొక్క తత్వాన్ని, వేదాధ్యయనం ప్రారంభిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాగా సంకల్పం తీసుకొని జరుపుకుంటూ వస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి అదే సందర్భంలో మనకి గురువుని సత్కరించుకోవడం, పూజించడం, వారికి యథాయ శక్తి మనం వారికి సమర్పితం చేసుకొని అన్ని రకాలుగా వారితో జ్ఞానాన్ని పొందడం, ఇవన్నీ కూడా మనం వారి యొక్క సాన్నిధ్యంలో ఉండటానికి మనకు అనుకూలమైన స్థితి ఏర్పడుతుందన్నమాట. వాళ్ళు ఈ వేదం యొక్క తత్వం చెప్పేవారు. ఎందుకంటే వేదంలో మనకు వేదం అంటే ఒక రకమైనటువంటి జ్ఞానం. వేదం అంటే ఏంటి? జ్ఞానం. వేదం అంటే బ్రహ్మ అని కూడా చెప్పుకోవచ్చు. విధి జ్ఞాని ధాతు చేత వేద శబ్దానికి అనేక అర్థాలు వస్తాయన్నమాట. వేద అంటే బ్రహ్మచారి అని అర్థం వస్తుంది, వేద అంటే జ్ఞానం అని అర్థం వస్తుంది, వేద అంటే పరమాత్మ అనే అర్థం కూడా మనం తీసుకుంటూ ఉంటాం అన్నమాట.
కాబట్టి ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని మనకు ప్రతిపాదిస్తుంది. ఎందుకంటే వేదం అనేది మనుష్యకృతం కాదు. మనుష్యులు ఇప్పుడు అనేక గ్రంథాలు మనకు ఉపలబ్ధం. వేదాంగ మనకు బ్రాహ్మణాలు, అలాగే వేదాంగాలు, ఉపాంగాలు, మనకు అనేక రకమైన స్మృతి గ్రంథాలు, మనకు అనేక రకాలుగా మనకు గ్రంథాలు ఉపలబ్ధం అవుతున్నాయి. ఇవన్నీ అంటే మనుష్యకృతమైనటువంటి వాళ్ళు, అంటే మనుషులు రచించారు, ఋషులు రచించారు అన్నమాట. ఇవన్నీ మనుష్య యొక్క కృతులు. అంటే ఆ వేదం యొక్క తత్వాన్ని, సారాన్ని అర్థం చేసుకొని మనకు అభివ్యక్తం చేశారు. మొదట్లో వేదానికి శృతి అని కూడా ఒక పేరు. ఏం పేరు? వేదానికి శృతి అని కూడా చెప్పారు. శృతి అంటే విని తెలుసుకునే వాళ్ళు, విని అర్థం చేసుకునే వాళ్ళు. అందుకే శృతి అంటే వేదం. అందుకే శ్రావణ ఉపాకర్మ, శ్రావణ అంటే శ్రావణం అంటే శ్రవణం అంటే శ్రవణం నుంచి శ్రావణం వచ్చిందన్నమాట. శ్రు ధాతు శ్రవణే అర్థం. శ్రు శ్రవణే ధాతు ఉన్న శ్రు శ్రవణే ధాతు చేత మనకు ఈ శబ్దం శ్రావణ శబ్దం తయారైందన్నమాట. అంటే వినటము. అంటే గురువులు మనకు ఋషులు, మహర్షులు చెప్పేటువంటి, ఆచార్యులు చెప్పేటువంటి విషయాన్ని వినేవాళ్ళు, శ్రవణం చేసేవాళ్ళు. అందుకే శ్రావణ పూర్ణిమ అని చెప్పిన పూర్ణిమ సందర్భంగా అందరూ ఇలా అవకాశం ఉంటుంది కాబట్టి అలా వినేవాళ్ళు అన్నమాట. ఏం చెప్పినా కూడా దాన్ని ఆచరించేవాళ్ళు, పాలించేవాళ్ళు అన్నమాట. అందుకే ఈ చాతుర్మాస కాలం, ఈ 4 నెలలు వర్ష ఋతు ఏదైతే ఉంటుందో అంతవరకు ఈ చాతుర్మాస కాలాన్ని అన్ని చోట్ల జరుపుకుంటుంటారు. సాధు సంతులంతా కూడా, ఆచార్యులంతా కూడా, గురువులంతా కూడా ఒక చోట ఉండి ఒక స్థాన విశేషంలో, మందిర విశేషంలో ఉండి, ఆశ్రమ విశేషంలో, గురుకుల విశేషంలో ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో, ఇంకా భక్తులు ఎక్కడైతే ఆహ్వానించదో ఈ 4 నెలలు వర్ష ఋతు కాలం అయిపోయేంత వరకు, దాదాపుగా దీపావళి వరకు, అక్కడి వరకు ఉండి 4 నెలలు ఉంటూ మనకు అన్ని రకాలుగా వాళ్ళకు, ప్రజలకందరూ కూడా, మనుషులకందరూ, భక్తులకందరూ కూడా ఒక వేద మార్గాన్ని ఉపదేశించేవాళ్ళు, ధర్మ మార్గాన్ని ఉపదేశించేవాళ్ళు. కాబట్టి ఇలాంటి వేదం ఎవరు చదువుకున్న వాళ్ళంటే బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం అంట. ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు, వేదం తత్వాన్ని తెలిసినవాడు. అందుకే బ్రాహ్మణుడు అంటాం, బ్రాహ్మణ గ్రంథాలు అంటాం. బ్రాహ్మణ గ్రంథాలు అంటే వేదం యొక్క తత్వాన్ని ప్రతిపాదించే వాళ్ళు, అంటే వేదంలో ఉండే తత్వాన్ని వ్యాఖ్యానించే వాళ్ళే బ్రాహ్మణుడు అంటాం. అంటే ఎందుకంటే బ్రాహ్మణుడు వేదం యొక్క తత్వాన్ని, వేదం యొక్క సాన్ని ప్రతిపాదించేవాళ్ళు, ఉపదేశించేవారు అన్నమాట. అలాగే వేదం యొక్క తత్వాన్ని బ్రాహ్మణ గ్రంథాలు ఉపదేశిస్తున్నాడు. అలా వేదం యొక్క తత్వాన్ని ఉపదేశించే వాళ్ళు కాబట్టి బ్రాహ్మణులు అంటామట. కాబట్టి అటువంటి వేదాలను ఎవరు రచించారంటే మనం చెప్పుకున్నప్పుడు అవి పురుషకృతం కాదు. పురుషకృతులు అంటే మనం అనేక గ్రంథాలు మనం చూస్తున్నామట. ఇవి వేదాలు అనేటివి, వేదం అనేది అపౌరుషేయము. ఏంటి? అంటే పురుషకృతం అంటే పురుషుడి ద్వారా, ఒక ఋషి ద్వారా, ఒక శ్రేష్ఠ వ్యక్తి ద్వారా నిర్మించబడినటువంటి గ్రంథాలను పురుషేయం అంటామాట, పురుషకృతం అంటామాట. ఇది అపౌరుషేయము అంటే పురుషుడు కాదు, అంటే ఆ పరమాత్మకు ఆకృతి, ఆకారం అంటే లేదన్నమాట. అపౌరుషేయము అంటే ఈ వేదాలు ఎక్కడి నుంచి వచ్చే, వేదాల యొక్క వ్యాఖ్యాన గ్రంథాలు, బ్రాహ్మణ గ్రంథాలు అవి పౌరుషేయమే, కానీ వేదాలు మాత్రము పౌరుషేయం కావు, అపౌరుషేయం అంటున్నా ఇక్కడ. పురుషుని ద్వారా నిర్మించబడేటువంటి కావట. అంటే సాక్షాత్ పరమాత్మ యొక్క జ్ఞానం, సాక్షాత్ పరమాత్మ ఆ 4 వేదాల యొక్క జ్ఞానాన్ని 4 ఋషులకు, అగ్ని, వాయు, ఆదిత్య, అంగిర, అగ్ని, వాయు, ఆదిత్య, అంగిర అనే 4 ఉత్తమ ఋషులకు ఆయన సాక్షాత్ హృదయంలో ఆయన ఆ జ్ఞానాన్ని అందజేసి, వేదరూప జ్ఞానాన్ని అందజేశాడు అన్నమాట. అందుకే శృతి అంట. వాళ్ళు ఆ రకంగా విని వాళ్ళకి ఉపదేశించి, సాక్షాత్ వాళ్ళు ఉత్తమ పుణ్యాత్మలు, ఉత్కృష్టమైన వ్యక్తులుగా, సాధకులు కాబట్టి, పుణ్యాత్ములు కాబట్టి, అత్యంత శ్రేష్ఠ జ్ఞానం కలిగిన వాళ్ళు, నిర్మలమైన విశుద్ధమైన తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి ఆ ఋషులకు ఆ వేద జ్ఞానాన్ని పరమాత్మ వాళ్ళ హృదయంగంలో సమాధి ద్వారా అంకితం చేశాడనమాట. ఆ జ్ఞాన్ని ప్రసరింపజేశాడనమాట. ఆ వేదాల యొక్క జ్ఞానాన్ని బ్రహ్మ ఆ 4 ఋషుల దగ్గరికి వెళ్ళి 4 వేదాలను ఈయన గ్రహించడం. అప్పట్లో అగ్ని, వాయు, ఆదిత్య, అంగిర 4 ఋషుల దగ్గర ఒక్కొక్క వేదం ఉండేది. ఋగ్వేదం ఒకరికి, యజుర్వేదము, సామవేదం అతని క్రమంగా చెప్పుకున్నామట. ఆ 4 వేదాలను 4 ఋషుల దగ్గరికి వెళ్ళి బ్రహ్మ ఆయన ఆ విద్యను అభ్యసించి మొత్తం 4 వేదాల తత్వం తెలుసుకొని తర్వాత బ్రహ్మ నుంచి జైమిని వరకు అని చెప్పి అందుకే మనం అంటూ ఉంటామట. బ్రహ్మ నుంచి మొదలుకొని జైమిని వరకు ఏవైతే ఇప్పుడు మనకు వైదిక వాంగ్మయం ఉందో ఇవన్నీ మనం చదువుతూ ఉన్నామట. అంటే బ్రహ్మ నుంచి పరంపర స్టార్ట్ అయిపోయిందన్నమాట. అంటే గురు పరంపర స్టార్ట్ అయిపోయింది. శిష్యులకు సంబోధించడం, బోధించడం అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు. అందుకే బ్రహ్మకు 4 తలలు పెడుతున్నాం అంటే 4 వేదాల జ్ఞానం అతని దగ్గర ఉంది. బ్రహ్మకు 4 తలలే కాదు, ఆ బ్రహ్మకి 4 వేదాల జ్ఞానం ఒకటే
ఆయన గ్రహించి దాన్ని ఆ జ్ఞానం అందరికీ తెలియచేసాడు, అందరికీ వినిపించాడు. శృతి పరంపర అక్కడ స్టార్ట్ అయింది. అంటే అక్కడి శృతి నుంచి మళ్ళా క్రమంగా లేఖబద్ధ రూపంలో మనం ఏదో చూస్తున్నాం. అలాగా మనకు అక్కడి నుంచి విద్యా పరంపర అనేది, ఋషి పరంపర అనేది మనకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ అలా కాలక్రమంలో అలా కొనసాగుతూ వచ్చిందన్నమాట. కాబట్టి అందుకే అప్పట్లో ప్రతి బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు, వేద జ్ఞానం కలిగిన వాడిని బ్రాహ్మణుడు అంటాం. ఆ బ్రహ్మాన్ని ప్రతిపాదించేవాడు, బ్రహ్మాన్ని వ్యాఖ్యానించేవాడిని బ్రాహ్మణుడు అంటాం. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణం ఉంటుందన్నమాట. బ్రాహ్మణులు వేదాలను అధ్యయించే వాళ్ళు. అందుకే ఈ సమయంలో ఎక్కువగా ఈ శ్రావణ ఉపాకర్మ అనేది ఎక్కువగా బ్రాహ్మణులు ఈ సమయంలో ఒక సంకల్పం చేసుకుని ఒక వేదాన్ని ఒక సందర్భానుగుణంగా, గురువు పరంపరానుగుణంగా, గురువుల యొక్క ఆదేశానుగుణంగా వేదాలను ఆరంభించి అధ్యయనం చేయడం మొదలు పెడతామన్నమాట. అందుకే ఎక్కువగా గురువులు దీన్ని ఎక్కువగా గ్రహిస్తామన్నమాట. అందుకే మనం విశేషంగా సంస్కృత దివసాన్ని బ్రాహ్మణ్ణి మనం చూస్తున్నాం. ఎందుకంటే వేదాల యొక్క జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి. అంటే ఒకరికి ఒక పర్వదినం విశేషంగా ఉంటుంది అనుకోండి. ఇప్పుడు మనకు శ్రావణ ఉపాకర్మ బ్రాహ్మణులకు అని చెప్పుకున్నాం. క్షత్రులకి ఏముంటుందండి? విజయదశమి. ఎక్కువగా అప్పుడు క్షత్రుల యొక్క విజయం మనం రామునిలో చూస్తున్నాం కాబట్టి విజయదశమి క్షత్రులు ఎక్కువగా వాళ్ళు ఆ పర్వాన్ని జరుపుకుంటారు అన్నమాట. అలాగే వైశ్యులు ఎవరు జరుపుకుంటారు? వైశ్యులకి ఏమిటి? దీపావళి ఏదైతే ఉందో, దీపావళి వైశ్యుల ఒక పండుగ. ఆ దీపావళి వైశ్యులు ఎక్కువగా దాన్ని జరుపుకుంటారు అన్నమాట, ఆ పర్వదినాన్ని. ఆ రకంగా మళ్ళీ ఇప్పుడు సామాన్యంగా కానీ అందరికీ ఏదంటే హోలీ అనేది అందరు సామాన్యంగా అందరూ జరుపుకుంటారు అన్నమాట. హోలీ అయితే మనం ఏది జరుపుకుంటామో అది అందరూ సరదాగా అందరూ జరుపుకుంటారు అన్నమాట. అంటే ఒక్కొక్క పర్వదినం ఒక్కొక్కరికి విశేషంగా ఉంటుంది. కొన్ని పర్వదినాలు అలా కూడా ఉన్నాయి. అందరూ ఇప్పుడు హోలీ అనేది అందరూ సరదాగా అందరూ జరుపుకుంటారు. దీంట్లో బ్రాహ్మణుని కాదు, క్షత్రియులని కాదు, వైశ్యులని కాదు, అందరూ సరదాగా అందరూ కూడా జరుపుకుంటూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ సమయంలో ఒక్కొక్కరు ఒక విషయాన్ని తీసుకొని గురువుల ద్వారా తెలుసుకుంటూ వాళ్ళు వేదానికి ప్రాముఖ్యతనిచ్చేసి వేదాధ్యయనం చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే మనం చెప్పుకున్న అపౌరుషేయం ఏంటి? వేదాలు అనేవి పురుషుని ద్వారా నిర్మించబడినటువంటిది. దాంట్లో ఎందుకంటే ఎటువంటి పురుషుని ద్వారా నిర్మించిన దాంట్లో ఎక్కడ లోపం కావచ్చు. ఎందుకంటే జీవాత్మ ఏదో వేదాంత దర్శనం అని చెప్పుకున్నాం. జీవాత్మ అల్పశక్తివంతమైంది, అల్పజ్ఞానం కలిగింది కాబట్టి ఎక్కడైనా మనకు పొరపాటు చేయవచ్చు అన్నమాట. అది అజ్ఞాన కారణంగా ఏదో దోషం చేస్తాం, ఏదో తప్పు చేస్తాం మనుషులం కాబట్టి. కానీ అపౌరుషమైనటువంటి వేదాలు ఎక్కడ కూడా మనకు దాంట్లో లోటు ఉండదు అన్నమాట. అందుకే చెప్పామని అక్కడ నా కుతశ్చ న్యూన, ఆ పరమాత్మ యొక్క జ్ఞానం ఎక్కడ కూడా న్యూనత ఉండదు, ఎక్కడ కూడా లోపం ఉండదు. ఆ వేదాలు ఎక్కడ లేదు. అంటే ఇప్పుడు తథాగతమైనటువంటి వేదాలు మనకి ఏవైతే లేఖబద్ధం కనిపిస్తున్నాయో అక్కడ మనకు పొరపాటున స్పెల్లింగ్ మిస్టేక్ కావచ్చు, ప్రింటింగ్ మిస్టేక్ కావచ్చు, లేదంటే వ్యక్తి దోషం కావచ్చు, అలాగా దీంట్లో తప్పులు ఉన్నాయి తప్పితే. కానీ శృతి పరంపర, అందుకే కొంతమంది బ్రాహ్మణులు దీన్ని రక్షించాలని చెప్పి, దక్షిణంలో ఎక్కువ ఉన్నాయి, దక్షిణ భారతదేశంలో, ఉత్తర భారతదేశం కూడా నేను రక్షించాలని చెప్పి పుస్తకబద్ధమైనటువంటి దాని కాకుండా వాళ్ళు పరంపరాగత శృతిని వీళ్ళు నేర్చుకునే వాళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాత్తము, అనుదాత్తం, స్వరితం అనేది ఇది గురుముఖంగా నేర్చుకుంటూ వస్తుందని సామాన్యంగా మనం పుస్తకాల నుంచి బట్టి పడితే వచ్చేది కాదు. దాంట్లో అలాంటి అక్కడ గుర్తించబడి ఉంటాయి. ఇది ఉదాత్తం అని చెప్పి, అనుదాత్తం అని చెప్పి, స్వరితం అని చెప్పి. కానీ గురుముఖంగా అక్కడ ఉండి నేర్చుకుంటేనే ఆ తత్వాన్ని మనం స్వరబద్ధంగా, లయబద్ధంగా దాన్ని చెప్పగలుగుతాము. అనుదాత్త స్వరితాలతో ఆ మంత్రోచ్చారాన్ని యథార్థంగా పలకగలుగుతాము. అలాగా వాళ్ళు ఆ రకంగా బ్రాహ్మణులు దాన్ని నేర్చుకునే వాళ్ళు అనమాట. ఆ రకంగా దాన్ని గ్రహించేవాళ్ళు. కాబట్టి ఎందుకంటే ఆ బ్రాహ్మణులకు ఆ వేదం యొక్క తత్వం అనేది, బ్రహ్మజ్ఞానం అనేది వాళ్ళకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళు ఆ రకంగా దాన్ని గ్రహించేవాళ్ళు, ఆ రకంగా ఉచ్చరించేవాళ్ళు. అస్తు. అంతకన్నా ముందు ఏదో చెప్పాను మీకు, గుర్తుందా? ఒక విషయం దాటిపోయింది. ముందు విషయం గుర్తుందా? వేదంలో అపౌరుషేయము, బ్రహ్మకి 4 ముఖాలు ఉన్నాయి. అంతకన్నా తర్వాత ఇప్పుడు విషయం చెప్పండి. సో ఈ మనకు అపోజిషన్ చెప్పుకున్న దాంట్లో ఎటు కూడా మనకు ఒక విశేష దృష్టాంతం వచ్చింది, వెళ్ళిపోయింది. ఫస్ట్ మళ్ళీ వస్తుంది చూద్దాం. అక్కడ వేద జ్ఞానం అనేది మనకు దాంట్లో ఎక్కడ కూడా దోషాలు ఉండవు, ఎక్కడ కూడా లోపాలు ఉండవు. ఎందుకంటే నా కుతశ్చ నూనహ అని చెప్పి మనం వేదమంతము ఉపనిషత్తు యొక్క వచనాలు మనం చెప్పుకుంటున్నామట. ఆ పరమాత్మలో వేదాలు ఎక్కడ కూడా మనకు లోటు ఉండవు. పురుషుని ద్వారా రాసిన దాంట్లో అక్కడెక్కడ ఉండొచ్చు. ఎందుకంటే అది ఏదైనా వ్యక్తిగత దోషం కావచ్చు, ప్రింటింగ్ దోషం కావచ్చు, చదవడం దోషం కావచ్చు. అందుకే దీన్ని రక్షించడం కొరకు దక్షిణ భారతదేశంలో ఎక్కువ అంటే వాళ్ళు అట్లా పుస్తకబద్ధం కాకుండా శృతి పరంపర, అంటే వంశానుగతంగా వాళ్ళ తాత ముత్తాల ద్వారా జరుపుకుంటూ వచ్చిన వాళ్ళు నేర్పించుకుని రావడం, అలా పరంపర నడుస్తుందండి.
ఇప్పుడు అలాంటివి కుటుంబాలు అంటే బ్రాహ్మణ పరివారాలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు అదే క్రమంగా ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖా విశేషం, ఒక్కొక్క వేదాన్ని తీసుకుని ఋగ్వేదులు అని చెప్పి, యజుర్వేదులు అని చెప్పి, దాంట్లో యజుర్వేదులు, శుక్ల యజుర్వేదులు, కృష్ణ యజుర్వేదులు అని చెప్పి మనకు 2 శాఖలు విభాగం చేసుకుని అలాగా ఒక్కొక్క శాఖా విశేషం, ఒక వేద విశేషం తీసుకుని వాళ్ళు పరంపర రక్షించుకుంటూ వస్తున్నారు. అనాది కాలం సంకల్పాన్ని ఎందుకు చెప్తామండి మనం అంటే, ఈ సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి మొదలుకొని ఇప్పటివరకు ఎన్నేళ్ళు గడిచిపోయింది. ఆ సంకల్పాన్ని ఇదే అండి. ప్రతి ఒక్కరు ఇంటింట యజ్ఞ యాగాలు చేసేవాళ్ళం అంట. ప్రతి ఒక్క సంకల్పం చెప్పేవాళ్ళు. అక్కడ సంకల్పం అంటే ఏంటి అనుకున్నాం మనం, ఆ సంకల్పాన్ని విధంగా ఇప్పుడు ఇన్ని దినంలో అయిపోయింది, ఇన్ని దినం గడిచింది, ఇదో దినం ఈ రోజు ఇది చెప్పుకున్నాము అని చెప్పి ఏదో సంకల్పబద్ధంగా చేసి ఇది చేస్తున్నాను, ఈ యాగం చేస్తున్నాను, ఈ అనుష్ఠానం చేస్తున్నాను, సంకల్పబద్ధంగా తీసుకోమని చెప్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనకు సంకల్పం ద్వారా మనకు సృష్టి రచన ప్రక్రియ అయితే ఉందో మనకు తెలుస్తూ ఉంది అనమాట. అందుకే మనం బ్రాహ్మణుడు దాన్ని ఆ రకంగా యథావిధిగా రక్షిస్తూ పాలిస్తూ వస్తున్నారు అనమాట. అందుకే మన దక్షిణ భారతదేశంలో వాళ్ళకు వంశానుగతంగా చేసుకున్న వాళ్ళ దగ్గర శుద్ధమైన పాఠం ఉంటుందని. పుస్తకాలు తప్పులు రావచ్చు దాంట్లో, ఎందుకంటే మనం ఎంత చూసినా మనకు అంత ఇదిగా చూడలేమాట. ఋషిత్వ బుద్ధి ఋషులకైతే ఉంటుంది, కానీ ఋషిత్వ బుద్ధి అనే మనుషుల్లో ఉండదని, విద్వాంసులో ఉండదని. ఋషి అంటే ఋషి మంత్రద్రష్టారో బహుభూ అంటాం. ఋషయ మంత్రద్రష్టార, ఋషులు అంటే మంత్రద్రష్ట. వాళ్ళు కూడా ఋషుల్లో లేశమాత్ర ఎక్కడ తప్పు ఉండదు, దోషం దొరకదండి మనకు. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మతత్వాన్ని పొందిన వాళ్ళు. ఋషి అంటే ఏంటి? బ్రహ్మజ్ఞాన్ని పొందిన వాళ్ళు, బ్రహ్మని సాక్షాత్కారం చేసుకున్న ఋషి అంటామాట. సామాన్య వ్యక్తులు దోషం రావచ్చు. అంటే వేదానుకూలంగా ఋషి అనుకూలంగా నడుచుకున్నప్పటికీ కూడా మన ఆ బ్రహ్మతత్వాన్ని పొందలేదు కాబట్టి, బ్రహ్మజ్ఞానం పొందలేదు కాబట్టి, బ్రహ్మ సాక్షాత్కారం కాలేదు కాబట్టి మనలో తప్పులు జరగవచ్చు. ఎందుకు మనిషి యొక్క స్వభావం తప్పులు చేస్తూ ఉంటామట. జానే అంజానేమే అని తెలిసి తెలియకుండా జరిగిపోతుంటామట. కాబట్టి ఆ ఋషికృత గ్రంథాలు కూడా మనకు ఇది ఉంటుంది. అలాగే వేద విషయం అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఋషికృత గ్రంథం అయినప్పుడు ఏదో ఎన్నో మనకు చాలా ఋషి మహారాజు మా భారతమైన, రామాయణమైన, భగవద్గీత అయినా ఇంకా అనేకమంటి మనకు ఋషికృత గ్రంథాలు చాలా ఉన్నాయి. షడ్దర్శనాలు చాలా గ్రంథాలు మనకు ఉన్నాయి. వేదాంతాలు అనేకంగా ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఋషికృత భాష్యం కూడా ఉపలబ్ధం కాదండి. ఎక్కడో విద్వాంసులు రాసిన గ్రంథాలు కాబట్టి మనకు అక్కడ మనకు మతభేదాలు ఏర్పడుతున్నాయి. ఋషికృత రాసిన గ్రంథాలు ఎక్కడ మతభేదం ఉండదు అన్నమాట. అక్కడ రెండో వ్యక్తి ఎవరిని అంగీకరించాలి, దానికి నిరాకరించడానికి అవకాశం లేవన్నమాట. అంటే వాళ్ళు ఆ రకంగా సూక్ష్మంగా దూరదృష్టితో ఈ విషయాన్ని, ఈ సర్వతంత్ర సిద్ధాంతంగా ప్రతి ఒక్కరూ ఆకలనం చేసే విధంగా, అందరూ స్వీకరించే విధంగా వాళ్ళ సిద్ధాంతం అలా ఉంటున్నాడు. ఈ విషయాన్ని ధర్మ విషయాలు చెప్పినా, ఏదైనా ఒక సిద్ధాంతం చెప్పిన, బ్రహ్మ విషయాలు చెప్పినా నిరాకరించడానికి అవకాశం ఉండేది కాదు. అంటే అనుమానానికి కూడా తావిచ్చేవాళ్ళు కాదు, అనుమానానికి కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. అలాగే గ్రంథాలు రచించేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు ఋషికృత గ్రంథాలు లేవు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దృష్టికోణంతో చూడటం వల్ల అనేక రకాలుగా మనకు టీకా టిప్పణి మనం చూసుకుంటూ ఉన్నామట. అది మన సామర్థ్యం తగ్గిపోయింది, వాళ్ళు అర్థం చేసే శక్తి లేదు కాబట్టి. ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఇలాగా వేదం యొక్క మహత్వాన్ని తెలుసుకోవడం కొరకు బ్రాహ్మణులు ఈ రకంగా కృషి చేసేవాళ్ళు, అందరికి చెప్పేవాళ్ళు, అందరికీ బోధించేవాళ్ళు. కాల ప్రభావం చేత మనకు మధ్యలో అలాంటి పరంపర నష్టమైపోయింది. కానీ మనకు పరంపర వికృతం వచ్చింది, కానీ అనేక గ్రంథాలు మనకు లుప్తమయ్యాయి. కానీ ఆ పరంపర నష్టం కాదు, కొంచెం వికృతమైన అది కొనసాగుతూనే ఉంది. దాన్ని ఎవరు అంతం చేయలేమాట. మూలతత్వాన్ని ఎవరు కూడా అంతం చేయలేదు. ఈరోజు మాకు ఒక కార్యక్రమం జరిగింది, సంస్కృత దివస కార్యక్రమంగా కళాశాలలో. ఎక్కడో యూరోపియన్ దేశం వాళ్ళు ఎక్కడో ఇక్కడ మన సాంస్కృతిక ఔన్నత్యాన్ని గుర్తించి ఈ సంస్కృత భాష అనేది 877 దాదాపుగా అది ఆ సంఖ్య అంతా చెప్పారు. అన్ని భాషలకు ఇది జననిగా ఉందండి. అంటే అనేక భాషలకు ఎక్కడ చూసినా ఈ అన్నిటికి మూల ఆధారం ఈ సంస్కృత భాషే. మనకి ప్రపంచంలో కనిపించే భాషని కూడా చూస్తే మూలతత్వం ఇక్కడ మన ధాతులు, ప్రకృతి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చూసుకుంటేనా ఇవే మొత్తం మనకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకు కొన్ని శబ్దాలు ఉన్నాయి ఇక్కడ, మనకు ఒక్కొక్క ధాతువు ఇప్పుడు మనకు చెప్పుకుంటూ ఉంటామట. ఇప్పుడు లూ చేరిన అని చెప్పి అక్కడ లూ చేరిన శబ్దాన్ని ధాతుని అక్కడ లూయి అని చెప్పి ఒక నామవాచక శబ్దం ఉంది అక్కడ. అంటే యూరోపియన్ దేశంలో అక్కడ కూడా ఫిలిప్స్ అని చెప్పి ఏదో ఒక దేశ విశేషం ఉంది. అక్కడ చాలా మంది అనేక శబ్దాలు వారు గుర్తించినట్లయితే ఎక్కువగా మన సంస్కృత భాషలో ఉండే దాంతో అక్కడ విసర్గాలు తీసేసి అక్కడ భిన్న చెప్పేసి అంటే సంస్కృతంలో కొన్ని విసర్గాలు మనకు ఈ లయబద్ధంగా, స్థుతిబద్ధంగా విశేషంగా ఉంటున్నమాట. అంటే సంస్కృతం యొక్క విశేషత ఏమిటి? ఎలాగైతే రాస్తామో అలాగే చదువుతాం. అదే సంస్కృతం యొక్క విశేష ప్రాముఖ్యత. అన్ని భాషలు అలా ఉండండి, రాసేది ఒకటి చదివేది ఒక విధంగా ఉంటుంది, చదివేది ఒక విధంగా అయితే రాసి ఇంకో విధంగా ఉంటున్నాడు. అలా ఏ భాషకి ఎలాగైతే రాస్తామో అలాగే పలుకుతాం, ఎలాగైతే పలికామో అలాగే రాస్తాం. దాంట్లో తగ్గించడానికి కోయడానికి ఏది ఉండదు అన్నమాట. ఏదైతే ఉచ్చరిస్తున్నా ఖచ్చితంగా అక్కడ ఆ వర్ణం ఉంటుంది, అక్షరం ఉంటుంది, ఆ స్వరూపం ఉంటుంది, ఆ రాగం ఉంటుంది, ఆ స్వరం ఉంటుంది అక్కడ.
కానీ మిగతా భాషలకు అలా లేదు అంట. 877 భాషలకు ఇది జనరిగా ఉంది. అనేక భాషలు ఇక్కడి నుంచే ఉత్పన్నమయ్యాయి. అనేక భాషలు రీసెర్చ్ చేసినప్పుడు చాలా మంది అన్నిటికీ మూల స్తంభం ఇన్ని భాషలు ఒక భాష నుంచి ఉత్పన్నమయ్యాయంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నామట. ఇన్ని రకాలుగా ఇంత శక్తి సామర్థ్యమైంది, ఇంత వైభవం ఉంది, ఇన్ని తత్వాలు ఆయనకు సూక్ష్మంగా చూస్తే ఒక వైజ్ఞానికంగా ఉందని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వాళ్ళు ఈ మన సంస్కృత భాషను ఒక మన పోస్ట్ స్టాంప్ పుస్తకాలంటే ఇప్పుడు ఇందిరాగాంధీకి మనం పోస్ట్ ఆఫీస్ లో కొన్ని పోస్ట్ బిల్లులు ఉంటాయన్నమాట. అలాగా విదేశాల్లో ఇది ఒకటి స్టాంపు రిలీజ్ చేసేవాళ్ళు. యూరోపియన్ దేశం వాళ్ళు ఒక ప్రాంత విశేషం వాళ్ళు ఒక స్టాంపు వేసుకున్నారండి. ఇక్కడ మన సంస్కృతిక ఔన్నత్యం తెలుసుకునే వాళ్ళు మొత్తం వాళ్ళ శబ్దాలంతా ఆ దేశంలో లూథిన్ దేశం లూథిన్ భాష. అక్కడ ఆ లూథిన్ భాషలో ఉండే శబ్దాలని కూడా మన సంస్కృత భాషలో ఉండేటువంటి శబ్దాలు అనమాట. ఆశ్చర్యం అంత దగ్గరగా ఉంది. ఇప్పుడు దిన శబ్దం దినం అని చెప్తే సంస్కృత పదం అన్నమాట. అక్కడ దేవిన్ శబ్దం అని చెప్పి అక్కడ పెట్టారన్నమాట. అంటే ఎంత దగ్గరగా ఉంది. అలాగే దాదాపుగా ఇక్కడి నుంచి తీసుకున్న భాషలే అంత నలుమూలలో వ్యాపించింది. అప్పుడు ఒకటే భాష, సంస్కృత భాష ఒకటే ఉండేది. కాలాంతరంలో అనేక రకాల ఆ భాష నుంచే పలు విధాలుగా మనం తయారు చేసుకుని ఆ భాష చెప్పుకుంటాం. అంటే సంస్కృత భాషనే అంత ప్రాముఖ్యత ఉంది, అంత ఔన్నత్యం ఉంది. ఇప్పుడు సంస్కృత భాషను ఆ విదేశంలో ఉండే వాళ్ళు గుర్తించే వాళ్ళు ఆ రకంగా దాని ప్రచారం కొరకు ఆ రకంగా ప్రయత్నం చేస్తున్న, ఆ రకంగా విశేషంగా కృషి చేస్తున్నా అంటే మనం చూడండి ఎంత ఇదిగా ఉందో. కాబట్టి మనం గుర్తించలేకపోతున్నాం. వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే వాళ్ళ దగ్గర ఆ విశేష జ్ఞానం లేకపోవడం వల్ల దాన్ని ముందుకు వెళ్ళకపోతున్నాం. మన దగ్గర ఆ విశేష జ్ఞానం ఉంది, కానీ దాని టెక్నాలజీ ఉపయోగించి దాన్ని డెవలప్మెంట్ చేయలేకపోతే. ఈ విధంగా ఇంగ్లీష్ ని మనం డెవలప్మెంట్ చేసాం, అన్ని భాషను డెవలప్మెంట్ చేసామో, ఇప్పుడు సంస్కృతి ప్రోగ్రామ్ లో కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆ రకంగా చేసి ఇప్పుడు ఏ విధంగా ఇంగ్లీష్ చేస్తున్నామో, అనేక భాషలు ఇంగ్లీష్ ఏ విధంగా వ్యాపించిందో అలాగా ఇప్పుడు వాళ్ళకి టెక్నాలజీ ఉంది కానీ భాష తెలియకపోవడం వల్ల ఏం చేయలేకపోతున్నారు. మన దగ్గర భాష ఉంది కానీ టెక్నాలజీ లేకపోవడం వల్ల దాన్ని ఆ రకంగా వ్యాపింప చేయలేకపోతున్నాం అన్నమాట. అంటే అంత ఉంది కానీ అన్నిటికీ మూలంలో ఇదే. ఒకసారి ఆ ప్రోగ్రామ్ లో కంప్యూటర్ సెట్ చేసినట్లయితే ఇప్పుడు అనేక భాషలకు కూడా అన్ని ఇక్కడి నుంచే మనకు మూలం అనేది ఇక్కడే ఉందని తెలిసిపోతున్నమాట. కానీ ఆ రకమైన ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు, అలా జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకరోజు అలాంటి స్థితి వస్తుంది. ఇప్పుడు విదేశ వాళ్ళు దాని ప్రాముఖ్యత చదువుతున్నా అంటే ఒకరోజు అలాంటి స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు చూడు ఇక్కడ ఉండే వాళ్ళు తీసుకుపోయి పోస్ట్ ఆఫీస్ కింద వాళ్ళు మన సంస్కృతాన్ని పెట్టుకొని అక్కడ ప్రచారం చేసుకుంటున్నా అంటే దానికి వైభవం చెప్తున్నా అంటే అది సామాన్య విషయం కాదన్నమాట. ఇక్కడ ఉండే భాషను తీసుకుపోయి కానీ ఇక్కడ నుండి మనం నేర్చుకోలేకపోతున్నాం. ఒకరోజు అలా స్థితి ఏర్పడుతుంది. అది త్వరలో, అది అంత దూరం కూడా కాదు, అతని త్వరలోనే మనకు ఒకరోజు అలాంటి సమస్త భాషలు ఇది అనివార్య రూపంగా అందరూ ఒకదాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని దీనికే ప్రాముఖ్యత ఇచ్చి అందరూ దీన్ని వైదిక విధి విధానం ఏదైతే ఉందో అదే మార్గంలోకి రావాల్సిందే. ఎందుకంటే మూలాన్ని ఎవరు నష్టం చేయదండి, మూలాన్ని ఎవరు వేరు చేయడానికి లేదన్నమాట. మూలమే ఉంటుంది కానీ మూలతత్వాన్ని నువ్వు మూలాన్ని తీసుకొని అనేక రకాల వికారాలు చేయొచ్చు కానీ మూల రూపంలో ఉంటుంది కానీ ఎవరు నష్టం చేయలేదు, నాశనం చేయలేదు. అందుకే కొన్ని వేల కోట్ల సంవత్సరాలైనా ఈ రోజు సంస్కృతం మనం మృత భాషగా ఉన్నదని మృత భాష అంటున్నాం కానీ ఎక్కడ మృతంగా ఉందా? కానీ ఎప్పుడు కొనసాగుతూనే ఉంది. ఎవరిని నష్టం చేయలేకపోతే విదేశీయులు మైకాల పద్ధతి వచ్చిన తర్వాత మన సంస్కృతి పద్ధతిని నష్టం చేసి ఎన్నో రకాల అన్ని రకాల పుస్తకాలు రాసి ఎన్నో రకాలుగా వాటికి ప్రాముఖ్యత ఇచ్చి మైకాల పద్ధతికి అనేక ప్రయత్నం చేసేవి నష్టం చేయాలని చెప్పి వాటిని నష్టం చేసి పుస్తకాలు లుప్తం చేసేసి ఆ పరంపర ప్రాముఖ్యత ఇవ్వకుండా అది అన్ని రకాలుగా విలుప్తం చేయడానికి ప్రయత్నం చేశారు. ఎంత చేసినప్పటికీ కూడా ఆ పరంపరాల్లో ప్రతి వ్యక్తిలో ఒక రకరకంలో నిండిపోయి ఉంది కాబట్టి వ్యాపించిపోయింది కాబట్టి అలా బ్రాహ్మణుదని పుస్తకాల రూపంలో లేకుండా అది స్మృతి రూపంలో సంస్కార రూపంలో దాన్ని అంకితం చేసుకుని ఆ పరంపర రక్షిస్తూ వస్తున్నారు కాబట్టి ఇదో వరకు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇదో వరకు మనకు 4,000 సురక్షితంగా ఉన్నాయి. అపోది సృష్టి ప్రారంభించినప్పుడు ఉత్పన్నమైన వేదాల యొక్క వేద జ్ఞానం ఏదైతే ఉందో బ్రహ్మ నుంచి ప్రాప్తమైంది ఇదో వరకు మనం సురక్షితంగా ఉన్నాయి అంటే అది మన బ్రాహ్మణులు ఇదో వరకు కాపాడుకోవచ్చు. ఆ వంశానుగత పరంపర కొనసాగుతూ వస్తున్నమాట. అక్కడిక్కడ కొంచెం అక్కడ కొంచెం ఎక్కడ ప్రక్షిప్తంగా ఇంక్లూడ్ అయ్యే కానీ ఇప్పుడు కూడా అలాంటి శుద్ధమైనటువంటి భాష మనకు వేద మంత్రాలు వేదాలు మనకు ఉపలబ్ధమవుతున్నాయి. బ్రాహ్మణ గ్రంథాలు ఉపలబ్ధుంటాయి. ఉపాంగాలు ఉపవేదాలు ఉపనిషత్తులు వేదాంగాలు ఇవన్నీ షడ్దర్శనాలు ఇవన్నీ కూడా మనకు ఉపలబ్ధమవుతున్నాయి. రిషికృత భాషలు ఉపలబ్ధమవుతున్నాయి. ఇదో వరకు మనం చెప్పుకుంటున్నామాట. కానీ ఒకదో స్థితి అలా వస్తుంది. అందుకే మన సంస్కృతం ఉంటేనే మన సంస్కృతి ఉంటుంది, మన సంస్కృతం ఉంటేనే మనకు సంస్కారం ఉంటుంది, మన సంస్కృతం ఉంటేనే మనకు ఏదైనా కానీ వైజ్ఞానికత ఉంటుంది. సంస్కృతం ఉంటేనే మనకు అన్ని కూడా అనేక భాషలు, ఎందుకంటే ఇందులోనే వ్యాపించి ఇందులోనే అర్థం దాగి ఉంది. ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే వైదిక వాంగ్మయం మన సంస్కృతంలో వ్యాపించి ఉంది, సంస్కృతంలో ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ సంస్కృతం అనేది అత్యంత శ్రేష్టమైన భాష, దేవ భాష, దీన్ని గిరివాణ భాష అంటాం. అటు సంస్కృత విషయంలో మనము తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకే ఈ సంస్కృత విషయంలో మనకు దీని ఉపేక్ష భావన ఉండకూడదు అన్నమాట.
ఉపేక్ష అంటే ఏదో ఎందుకంటే ఒకదో స్థితి అలా వస్తుంది. చాలా మంది అడుగుతున్నారు. ఈరోజు ఎవరంటే ఆ సంస్కృత భాష నేర్చుకోవడానికి ఎంతమంది ఆరాటపడుతున్నారు. ఇక డిగ్రీలు అవసరం లేదండి. చాలా నాకు నేర్పించిన చాలండి పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అడుగుతున్నమాట. వాళ్ళు ఈ రోజు ఒక ఇద్దరు విదేశీయులు వచ్చేసి మాకు నేర్పించే వాళ్ళు చెప్పారు. చిన్న పుస్తకం చెప్పండి మాకు, సంస్కృతం మాట్లాడితే చాలు. ఎందుకంటే సంస్కృతం ఉండే ప్రాముఖ్యత ఏంటంటే సంస్కృతం మాట్లాడుతుంటే మన ఆరోగ్యం కూడా వ్యవస్థితంగా ఉంటుంది. అంటే ఆ భాషకు ఉన్నటువంటి బలం అటువంటిది అన్నమాట. మిగతా భాషలు మాట్లాడితే కంఠంతో మాట్లాడితే ఒక స్థాన విశేషంతో మాట్లాడతాం, కానీ సంస్కృత భాష అటువంటి భాష. మనం మాట్లాడుతుంది నాభి ప్రదేశం అంతా, మొత్తం శరీరం అంతా కదులుతుంది. శరీరంలో ఉండే అవయవాలు నాడులు ఏవైతే ఉన్నాయో 72,000 కోట్ల నాడులు, వాటిన్నిటి కూడా కదలిక అంటే పుషప్ అవుతుందన్నమాట. అంత బలం కలుగుతుందా అంట. సంస్కృత భాష ఒక గంట సేపు మాట్లాడాలి, ఆ వ్యక్తి పూర్తిగా స్థాయిగా యాక్టివ్ అయిపోతాడు. కావాలంటే అలా మాట్లాడుకోండి. కావాలంటే అలాంటి శ్లోకాలు చాలా మంది మనకు భగవద్గీత శ్లోకాలు అనేక రకాల శ్లోకాలు నేర్చుకొని చెప్తూ ఉంటారు అన్నమాట. ఎంత యాక్టివ్ ఉంటుందంటే వాళ్ళ స్ఫూర్తి ఒకదాని తర్వాత మనం పుడుతూ వస్తుందండి. ప్రత్యుత్పన్నమతి దాంట్లో నాటుకొని వస్తుంటుంది. నాకు తెలియకుండా అద్భుతంగా అది బాడీ క్రియేట్ అయిపోయి ఆ రకంగా చైతన్యవంతం అయిపోయి అనేక విధాలుగా పలు విధాలుగా వస్తూ ఉంటుందన్నమాట. ఆ రకంగా మనిషిలో ఆ ఉత్సాహం, ఆ శక్తి, ఆ సామర్థ్యం, రోగ ప్రతిరోధక క్షమత, ఇవన్నీ సంస్కృత భాషను నేర్చుకోవడంలో మనకు అవన్నీ ఏర్పడతాయట. ఎందుకంటే సంస్కృత భాష వల్లనే మనకు ఆధ్యాత్మికత ఏర్పడుతుంది. సంస్కృత భాష వల్లనే మనకు వైజ్ఞాత ఇవన్నీ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆధ్యాత్మిక తత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తెలుసుకోగలుగుతాం. మనం చెప్పుకున్నాం ఈ వైదిక వాంగ్మయం అంతా అన్ని కూడా మన సంస్కృతిలో ఉన్నాయి. నువ్వు ఏ భాషను ఇప్పుడు పాండులిపి కావచ్చు, చాలా మంది పరిశోధకులు చేశాను, ఇప్పుడు పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఏ పాండులిపి చూసినా ఏ భాష మాతృభాష చూసినా అన్నిటికీ ఆధారము ఎక్కడో మూలం చూస్తే ఈ సంస్కృత భాష ఇంక్లూడ్ అయి ఉందన్నమాట. దీన్ని మనం వేరు చేసి ఇది కాదు అని చెప్పడానికి లేదన్నమాట. చాలా మంది వైజ్ఞానికులు పరిశోధించారు. అంత వైజ్ఞానికమైన భాష ఈ సంస్కృత భాష. కాబట్టి అటువంటి సంస్కృత భాష పట్ల మనం ఉపేక్షించకుండా మనం ప్రతి ఒక్కరూ నిరంతరంగా అభ్యాసం చేసినట్లయితే నిజంగా మన సంస్కృతి, మన సంస్కారాన్ని, మన సంప్రదాయాన్ని మనం రక్షించుకునే వాళ్ళు అవుతాం. మన జీవితంలో భవిష్యత్తులో కూడా సుఖంగా సంతోషంగా ఉండాలంటూ కూడా సంపూర్ణ వికాసాన్ని కలిగజేసేది ఈ సంస్కృత భాష మాత్రమే. సంస్కృతానికే ఆ శక్తి ఉంది, సంస్కృతానికి ఆ సామర్థ్యం ఉంది. సంస్కృతినే నీలో సంపూర్ణ వికాసం అనేది మనకు ఓతప్రోతమై ఉంది. మనకి మిగతా భాషల్లో ఉన్నాయి. డబ్బు సంపాదించుకోవచ్చు, ఐశ్వర్యం సంపాదించుకోవచ్చు, బలం సంపాదించుకోవచ్చు, రూపం సంపాదించుకోవచ్చు. మనకి ఏదో ఒక విషయంలో ఉన్నాయండి. ఏదో ఒక విషయంలో డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, రూపం ఉంది, బలం ఉంది, మనం సంపాదించుకుంటున్నాం. కానీ ఆ రూపంతో, బలంతో, ఐశ్వర్యంతో వ్యక్తి సంతుష్టంగా ఉంటున్నాడా? సమాజంలో డబ్బు ఉన్నవాడు సంతోషంగా ఉన్నాడు, సమాజంలో బలం ఉన్నవాడు సంతోషంగా ఉన్నాడా, సమాజంలో రూపము ఉన్నవాడు సంతోషంగా ఉన్నాడు? ఏవి శాశ్వతం కాదు, ఇవి నిత్యం కాదన్నమాట. కానీ జ్ఞానమే నిత్యము. జ్ఞానము ఎవరి దగ్గర యథార్థంగా ఉంటుంది, యథార్థ విద్య ఉంటుందో వాళ్ళ దగ్గర ఏం లేకుండా సంతోషంగా ఉంటున్నాడు. ఇప్పుడు అన్ని ఉన్నా, డబ్బు ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా ఏం లేకుండా మనశ్శాంతి లేదన్నమాట వ్యక్తి దగ్గర. ఎందుకంటే ఆయనకి అతనిలో ఉండే సంస్కృతి లేదన్నమాట, అతనిలో సంస్కృతం లేదు, అంటే సంస్కారం లేదన్నమాట, అటువంటి సభ్యత లేదన్నమాట. అటువంటి మన సంస్కృతి సభ్యత ఏదైతే ఉందో వాటిని ధర్మానుపూర్వక నడిచే క్రియా పద్ధతి ఏదైతే ఉందో ఇవన్నీ మర్చిపోయారు. కాబట్టి మనకు జడవత్ యంత్రంలాగా పనిచేస్తున్నాం. కానీ మనకు ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మన జీవితం ఏంటి, మన లక్ష్యం ఏంటి, ఏ రకం మనశ్శాంతి కలుగుతుంది, ఏది పొందాలి, ఏది పొందకూడదు, అంటే చేయవలసిన కర్తవ్యం ఏంటి, చేయకూడని కర్తవ్యం ఏంటి, ఇవన్నీ మనకు తెలియక మనం అన్ని ఉన్నా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నాం. డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, జ్ఞానం ఉంది, పెద్ద పెద్ద కలెక్టర్లు, పెద్ద పెద్ద వైజ్ఞానికులు ఎంతో మంది చూస్తున్నాం. చూసుకుంటే మనకు ఏదైనా కష్టం వచ్చిన ఆపద దాన్ని ఎదుర్కొనే స్థితి లేదు, విచారించే శక్తి లేదన్నమాట. అన్ని ఉన్నాయి, కానీ అలాంటి వ్యక్తిని చాలా మంది మనం చూస్తూ ఉంటామంట. అంటే వారికి ఆత్మిక బలం లేదు, మానసిక బలం లేదన్నమాట. శారీరక బలం ఉంది, బౌద్ధిక బలం ఉంది, కానీ ఆత్మిక బలం లేకపోవడం వలన, ఆత్మలో ఉండేటువంటి తత్వాన్ని యథార్థం తెలుసుకోకపోవడం వలన మనం అనేక రకాల స్థితిని మనం చూస్తున్నాడు. ఎవరైతే ఈ సంస్కృత భాష విజ్ఞానం తెలుసుకుంటుందో, వేద జ్ఞానం తెలుసుకుంటుందో, వేదం యొక్క సిద్ధాంతం తెలుసుకుంటుందో ఆ వ్యక్తి జీవితం సుఖంగా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే వేదంలో మనకు విధి విధానం చెప్పడం అంట. చేయవలసింది ఏంటి, చేయకూడదు ఏంటి అంటే విధానం అంట. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు. ఎవరికి ఏది చేయాలో అది చేసుకుంటూ ఏది చేయకుండా ఉన్నట్లయితే వ్యక్తి సుఖంగా సంతోషంగా ఉంటాడన్నమాట. ఇవి మనం చేయడం లేదు అన్నమాట. చేయాల్సిందో తెలియదు, చేయకూడదు ఏదైతే ఉందో తెలియడం లేదన్నమాట. అందుకే కర్తవ్య అకర్తవ్యాలు తెలియకపోవడం వలన, ఇష్టానుసారంగా చేయడం వలన, మనకు స్వచ్ఛందంగా చేయడం వలన, అవిద్య అజ్ఞానంతో చేయడం వలన, కామ క్రోధ లోభ మద మాత్సర్యాలతో చేయడం వలన మనం సంసారిక విషయవాసంలో ఉండిపోయి ఇదే సర్వస్వం అనుకుంటూ, ఇదే సంపూర్ణం అనుకుంటూ ఇందులోనే మనము సంసార చక్రంలో మునిగిపోయి ఉన్నాము. ఇవన్నీ మన సంస్కృతి, మన సంప్రదాయాలను మనం మర్చిపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. కాబట్టి మన సంస్కృతి, మన సంప్రదాయాలను సురక్షితంగా ఉంచుకోవాలి. మనం సుఖంగా సంతోషంగా ఉండాలి. మన కుటుంబంలో ఉండే సభ్యులంతా కుటుంబ సంతోషంగా ఉండాలంటే మనకు మన సంస్కృతిని మనము
అధ్యయనం చేసినప్పుడే మన సంస్కారం అంటే తెలుస్తుంది, మన సంప్రదాయాలు అంటే తెలుస్తాయి, మనం అంటే ఎవరు తెలుస్తుంది, మనం ఎలా ఉండాలో తెలుస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది. ఎప్పుడైతే మనం ఎలా ఉండాలో ఏం చేయాలో మన గురించి మనం తెలుసుకున్నప్పుడు మనం జీవితం సుఖమయం ఆనందమయం చేసుకోవచ్చు. మన గురించి మనకు తెలియాలి, ఇతరుల గురించి కాదు. ఎప్పుడైతే మనం మన గురించి మనం తెలుసుకుంటామో, మనం మన గురించి ఆత్మావలోకం చేసుకుంటామో, ఆ వ్యక్తి అన్ని రంగాల్లో సుఖంగా సంతోషంగా ఉంటాడు. దాంట్లో సంపూర్ణ వికాసం కలుగుతుంది. ఒక దేశంలో ఒక ఏకాంగి వికాసం కలగదన్నమాట. ఇప్పుడు చెప్పాను, క్రికెట్ ఆడేవాడు క్రికెట్ లో మాత్రం రుచి ఉంటుంది, మిగతా వాళ్ళు రుచి ఉండదన్నమాట. అలాగే ఇంకొక విషయకి కంప్యూటర్ లో రుచి ఉంటుంది, మిగతా విషయంలో జ్ఞానం ఉండదన్నమాట. అంటే ఏదో ఒక విషయానికి ప్రావీణ్యత ఉంది, ఏదో ఒక విషయం ప్రావీణ్యత ఉండి సుఖంగా ఉంటుంది. కానీ సంపూర్ణ వికాసం మనశ్శాంతి ఎప్పుడు కలుగుతుందంటే మనకు ఆ భౌతిక విద్యతో పాటు సంస్కృత విద్య నేర్చుకున్నప్పుడే నీకు ఆ శక్తి ఆ సామర్థ్యం కలుగుతుంది. కాబట్టి ఈ రెండు కూడా అనివార్యమే. సంస్కృతంతో పాటు మనం ప్రాచీన విద్యతో పాటు సంస్కృత విద్య కూడా, ఆధ్యాత్మిక విద్య రెండు ఉండాలి. భౌతికము ఆధ్యాత్మిక రెండు కలిసినప్పుడే ఆ వ్యక్తి బలంగా దృఢంగా ఉంటాడు. ఈ సృష్టిలో జన్మ తీసుకొని జీవన సార్థకం చేసుకోగలుగుతాడు. జీవనాన్ని సమయాన్ని సదుపయోగం చేసుకొని జీవనం యొక్క తత్వాన్ని యథార్థంగా ఉపయోగించుకోగలుగుతాడు. అంటే జీవనం సాఫల్యం చేసుకోగలుగుతాడు. అంటే జీవన విధానాన్ని ఏ రకంగా జీవించాలో ఆ జీవన పద్ధతి ప్రకారంగా వ్యక్తి మన శాస్త్రాలు చెప్పిన విధంగా ధర్మపూర్వకంగా నడుచుకుంటూ, విధి విధానపూర్వకంగా నడుచుకుంటూ వ్యక్తి సంసారంలో ఏ రకమైన సుఖాలు అనుభవించాలో ఆ సుఖాలను కూడా అనుభవించగలుగుతాడు. సకల భోగ భాగ్యాలను అనుభవించగలుగుతాడు. కానీ సంస్కృతంలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యం అటువంటిది. కాబట్టి మనం అటువంటి సంస్కృతం పెద్ద కష్టం కాదు. మనం తెలుసుకోవాలని సంకల్పం జిజ్ఞాస ఉన్నట్లయితే మనకు అది సహజంగా నేర్చుకోవచ్చు. మన రోజు నిరంతరంగా మాట్లాడుతుంటే అది మనకు ఆ శబ్దం మనకు స్వరూపం మనకు తెలుస్తుంది. కాబట్టి నిరంతరంగా మనం వేదాధ్యయనం, స్వాధ్యాయం ఇవన్నీ చేసుకుంటూ సంస్కృతం నేర్చుకుంటూ, అంటే ఎందుకంటే మనకు వేదాలు నేర్చుకున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు అపౌరుషం మనకు వేదత్వాలను కూడా ఏం చెప్తున్నాయంటే ఆ బ్రహ్మతత్వాన్ని బోధిస్తున్నా. అంటే మానవ జీవన్ యొక్క ముఖ్య లక్ష్యం, ముఖ్య ఉద్దేశము మనకు ఆ 4 అవస్థలు దాటుకుంటూ వెళ్ళిన తర్వాత మోక్షం వైపు ప్రతిపాదిస్తున్నామట. సమస్త వేదాల యొక్క సారం, సమస్త బ్రాహ్మణ గ్రంథాల యొక్క సారం, సమస్త ఉపవేదాలు, షడ్దర్శనాలు, ఉపనిషత్తులు ఏవైతే చెప్తున్నాయో ఆత్మతత్వాన్ని, ఉత్కృష్టమైనటువంటి పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించడమే మనకు ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఆ పరమాత్మను పొందినప్పుడే మనం జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాము. కానీ ఈ సంసారంలో ఉండి ఎన్ని రకాలైనటువంటి భోగాలు అనిపించినా కూడా, ఎంత ఉత్కృష్ట భోగాలు అనిపించినా కూడా మనకు మనశ్శాంతి ఉండదు. మళ్ళా ఇవి తాత్కాలికమైన సుఖాలే, ఇవి అనిత్యమైనటువంటివి మనం చెప్పుకున్నాం. ఈ సంసార రోగ వియోగ భోగాలు అన్ని అనుభవించిన తర్వాత మనకు ఈ సంసారం యొక్క అనిత్యత కనిపించిన తర్వాత మనకు ఆ బ్రహ్మ పట్ల జిజ్ఞాస కలుగుతున్నమాట. ఆ జిజ్ఞాస ఎందుకు కలిగింది? ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఇవన్నీ శాశ్వతమైన కాదని చెప్పి ఆ పరమాత్మ పట్ల మనకు రుచి ఏర్పడుతున్నమాట. కాకపోతే ఈ విషయంలో పరమాత్మలో రుచి లేని చెప్పడానికి మనకు అట్లా ఒక ఉదాహరణ కనిపించండి. ఏ వ్యక్తిని తీసుకోండి, ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రూపంలో ఆ తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని పరోక్షంగా ప్రత్యక్షంగా స్వీకరిస్తున్నాను. ఏదో ఒక రకంగా మనం నిత్య మనసులో ఉండే తత్వాన్ని మనం విచారిస్తున్నాం, ఆ పరమాత్మతో మాట్లాడుతున్న పరమాత్మ చెప్పుకుంటాం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాం. కానీ మనం శబ్దార్థ తత్వం భిన్నగా ఉంటుంది, శబ్దభేదం భిన్నంగా ఉపయోగిస్తున్నాం. కానీ లోపల అర్థమైతే ప్రతి ఒక్కరం కూడా ఆ పరమాత్మత్వాన్ని అంగీకరిస్తున్నాం. మనకంటూ వెనక ఒక శక్తి ఉంది, ఒక సామర్థ్యం ఉంది, మనం తెలుసు అని చెప్పి మనం పరమాత్మను అంగీకరిస్తున్నాడు, ఆ రకంగా నడుచుకుంటున్నాడు. అందుకే ధర్మబద్ధమైన జీవనం కొనసాగిస్తున్నాడు. చాలా మంది 70% ధర్మబద్ధమైన జీవనం కొనసాగుతుంది. అందుకే ఈ సృష్టి కొనసాగుతుంది. అధర్మ ఆత్మలే కాదు, ఎక్కువగా ధర్మాత్మలే ఉండదు, పుణ్యాత్మలే ఉండదు, శ్రేష్ఠ మనుషులే ఉండదు. కాబట్టి కొనసాగుతుంది. అపవాదం కొంతమంది ఉంటారు, దుష్ట వ్యక్తులు ఉంటారు, అధర్మ వైపు అన్యాయం చేసే వాళ్ళు ఉంటుంది అన్నమాట. కానీ వాటి కారణంగా మనం ఆ రకంగా దూషితంగా చూస్తాం. కానీ మన జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఈ శ్రావణ పూర్ణిమ సందర్భంగా మన సంకల్పం తీసుకొని మనకు కర్తవ్యం తెలుసుకోవాలంటే నిత్యం స్వాధ్యాయం చేస్తున్నట్లయితే, ఒక సంకల్పం చేసి సంస్కృతం నేర్చుకున్నట్లయితే ఇవన్నీ అవుతాయంటే మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలో అవి నేర్పుతాయి. చూడటానికి చిన్న విషయాలు మన నిత్యం చేస్తూ ఉంటే, మనం ఆచరిస్తూ ఉంటే, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులు అందరూ ఈ విధంగా ఆచరించడం వల్ల మీరు ఏ రంగంలో ఏ పని చేసుకుంటూ ఉండండి, దానికి ఇది మనకు అడ్డు కాదు అనమాట. ఇవి చేసుకుంటూ ఎప్పుడైతే ఇది వెంట పట్టుకుంటూ నువ్వు అధ్యయనం చేసుకుంటూ ఉన్నట్లయితే నీకు జీవన విధానం, నీ జీవన యొక్క శైలి, నీ జీవించే విధానం, ప్రత్యేక క్రియాకలాప, ప్రత్యేక వ్యవహారాలన్నీ కూడా అన్ని విశేషంగా ఉంటాయి, ఉన్నతంగా ఉంటాయి, నీకు సుఖాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి, ఒక సంస్కారం ఇచ్చే విధంగా ఉంటాయి.
ఒక సంప్రదాయాన్ని చూపించే విధంగా ఉంటాయి. అది ఒక సమాజంలో ఒక పేరు ప్రతిష్టను తీసుకొచ్చే విధంగా ఉంటాయి. ఒక యశస్సును తీసుకొచ్చే విధంగా ఉంటాయి. జీవితం ఆనందమయమవుతుంది, స్వర్గమయమైపోతుంది. కానీ స్వర్గం ఎక్కడ లేదు. ఇక్కడ జీవించే విధి విధానం మనం తెలుసుకున్నట్టయితే అదే మనకు స్వర్గం అన్నమాట. కాబట్టి ఆ రకంగా మనం ఉండాలి, మనం జీవించాలి అన్నట్లయితే మన ఈరోజు శ్రావణ పూర్ణిమ సందర్భంగా మనం ప్రయత్నం చేయాలి. మన స్వాధ్యాయం నిరంతరంగా చేసుకుంటుండాలి. ఎందుకంటే స్వాధ్యాయంలో మనిషికి బలం కలుగుతుంది. అంటే బలం కలుగుతుందంటే మనకు ఒక వ్యక్తి యొక్క సాంగత్యం చేస్తే మనకు బలం వస్తుందో లేదో తెలియదు. కానీ ఒక పుస్తకం యొక్క సాంగత్యం చేస్తే వ్యక్తికి ఆ చైతన్యం వస్తుంది. అంటే ఆ రకంగా నిరంతరంగా అధ్యయనం చేస్తే వ్యక్తిలో ఆ బలం చైతన్యం వస్తున్నమాట. మనకు బలాన్ని చేకూర్చే వాళ్ళు, మనకు హితం కోరుకునే వాళ్ళు కొంతమందే ఉంటారు, అందరూ ఉండదు అన్నమాట. కానీ మనకు అటువంటి కొన్ని సద్గ్రంథాలు అలా ఉండే, ఋషికృత గ్రంథాలు అలా ఉన్నాయి. వాటిని అధ్యయనం చేయడం వల్ల మన మానసిక బలం, ఆత్మిక బలం పెరిగి మనలో ఉండే విచారణ శక్తి సామర్థ్యం పెరిగి మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, సమస్య ఎలా ఎదుర్కోవాలని చెప్పి నీలో ఆ చైతన్యం కలగడం వలన నువ్వు జీవనాన్ని సంతోషంగా ఆత్మిక బలంతో విచారణ శైలి మార్చుకొని నువ్వు సుఖమయం చేసుకోగలుగుతావు. కాబట్టి మనం ఈ విషయాన్ని సంస్కృత శ్రావణ ఉపాకర్మ సందర్భంగా, రక్షాబంధన సందర్భంగా ఈ సమయంలో మన గురువులు వచ్చేసి ఉపదేశిస్తుంటారు. కాబట్టి అలాగే విద్వాంసులు, పండితులు మనకు చాతుర్మాస సందర్భంగా అందరూ మనం చేస్తుంటాం. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా చుట్టుపక్కల ఎక్కడున్నా కూడా వెళ్తూ ఉండండి. అక్కడ గురువులు చెప్పేది ఏదో ఒక విషయం మనకు సంబంధించినదే ఉంటుంది, దాని సందేహం లేదు. మనము శ్రద్ధా భావంతో వెళ్ళినట్లయితే మనకు కావాల్సిన విషయం ఏదో ఉందో అదే మన దగ్గరికి వస్తుంది, అదే గ్రహిస్తాం. దాన్ని గ్రహించి దాన్ని ఆచరించి మనం మార్చుకోవడం వల్ల జీవితం సుఖమయమైపోతుంది, ఆనందమైపోతుంది. కొన్ని విషయాలు మన దగ్గర మన చుట్టూ ఉంటూ కూడా మనం వాటిని గ్రహించలేం, వాటిని చూడలేం అన్నమాట, అన్ని ఉంటూ కూడా. కాబట్టి మనము అలాంటి స్థితి మనకు ఉత్పన్నం కాకుండా మనకు ప్రతిదీ కూడా సుఖమయం, ఆనందమయం, అన్ని యథార్థంగా ఉండాలి అంటేనా గురువుల యొక్క సాంగత్యం అత్యంత అనివార్యము. కానీ ఈ గురువుల యొక్క సాంగత్యంతో పాటు ప్రతి నిత్యము మనకు స్వాధ్యాయం అనేది, వేద స్వాధ్యాయం అనేది, వేదానుకూల గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, సత్యార్థ ప్రకాశం కావచ్చు, ఋగ్వేదాది భాష భూమిక కావచ్చు, విద్యుత్ నీతి కావచ్చు, అనేక సాహిత్య గ్రంథాలు, అనేక గ్రంథాలు మనకు ఉపలబ్ధమవుతాయి. ఉపనిషత్తులు కావచ్చు, మనకు ఎలా కావాలంటే అలాగా మనకు ప్రతిపాదిస్తున్నాయి. అక్కడ చెప్పిన సాహిత్యంలో కావచ్చు, మనకు ఋషికృత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, వారి యొక్క జీవిత చరిత్రలు ఏవైతే ఉన్నాయో, మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అని చెప్పి మనకు ప్రతిదీ కూడా ప్రాక్టికల్ గా వాళ్ళు అనుభవించి చెప్పేటువంటి తత్వాలు అందులో ఉన్నాయన్నమాట. అలాగే మనం గురువుల యొక్క సాంగత్యంలో ఉంటూ సద్గ్రంథాలను స్వాధ్యాయం చేస్తూ నిరంతరంగా మనం ప్రయత్నం చేసినట్లయితే మన జీవనం సుఖమయమవుతుంది, ఆనందమయమైపోతుంది. కాబట్టి ఈ చాతుర్మాస కాలంలో గురువులు వచ్చేసి మనకు వేద తత్వాన్ని బోధిస్తూ ఉంటారు, వేదోపదేశం చేస్తూ ఉంటారు. అది ఆ వేదం అనేది మనకు మనిషి యొక్క కర్తవ్యాన్ని బోధిస్తూ అవి మన యథార్థం తెలుసుకుని ఆచరించినట్లయితే మనము నిజంగా మోక్ష మార్గంలో, ఈ జీవనంలో, ఈ సంసారంలో ఉంటూ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటూ చక్కగా అదే విధంగా ఆచరిస్తూ మనము ముక్తి మార్గంలో, మోక్ష మార్గంలో వెళ్తూ మనం జీవితం యొక్క సత్యాన్ని, యథార్థత్వాన్ని తెలుసుకుని ఆ విధంగా ఆచరించడం వల్ల మనము ఆత్మ కళ్యాణం పొందడమే కాకుండా ఇతరులను కూడా ఆత్మ కళ్యాణం తీసుకువెళ్తాం. ఇతరులు కూడా మనం అన్ని రకాలుగా సేవ శుశ్రూష ప్రకారంగా వారికి కూడా మనం తన ఉన్నతే కాకుండా ఇతరుల యొక్క ఉన్నతి వైపు తీసుకెళ్తూ మనం కూడా ఆ మార్గంలో, అంటే శ్రేష్ఠ మార్గంలో ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి ఈ సందర్భానుగుణంగా శ్రావణి ఉపాకర్మ సందర్భంగా అనుకోకుండా చెప్పవలసి వచ్చింది. కాబట్టి ఏదో ఒకటి మనకు ఉపయోగపడుతుంది. సంస్కృతం యొక్క మహత్వం తెలుసుకోవాలి. లేదా సమాజంలో మన స్థితి రాబోతుంది, ఈ సంస్కృతానికి విలువ ఎక్కడ వినేది అనివార్యం అవుతుంది, దాని సందేహం లేదు. కాబట్టి మనం ఇప్పటి నుంచే మన పిల్లలకు మనకు ఆ రకంగా మన శిక్షణ ఇచ్చినట్లయితే, మనం ఎవరైతే నేర్చుకుంటే మన పిల్లలు ఇప్పుడు నేర్పించినట్లయితే ఒక్కొక్క పావుగంట 10 నిమిషాలు మనం ఎక్కడో వచ్చాట మనకు అవకాశం ఉంటుంది. మన పిల్లలు మనతో ఉంటారు. వాళ్ళకు ఈ సంస్కృతి నేర్పించాలి. ఒక సంస్కారం, ఒక సంస్కృతి వారికి అలవాటు అవుతారు. వాళ్ళు ఉండే సంస్కారం కూడా చైతన్యవంతం అవుతాయి. వారి యొక్క ఆచరణ విధానం, శైలి కూడా మార్పులు వస్తాయి. కావాలని చూడండి మీరు. ఒక వ్యక్తి సంస్కృతం చదువుకునే వ్యక్తి, ఆ చదువుకునే వ్యక్తి మధ్య వ్యత్యాసం చూడండి. కావాలంటే ఆ వ్యక్తికి లేని వ్యక్తికి నేర్పించిన తర్వాత ఆయన యొక్క వ్యవహారం ఎలా ఉంది, నేర్చుకునే వ్యక్తి యొక్క వ్యవహారం ఉంది, చాలా మార్పులు వస్తాయి. ఖచ్చితంగా మార్పులు వస్తాయి, దానికి సందేహం లేదు. ప్రాక్టికల్ గా చూడొచ్చు అన్నమాట. కానీ సంస్కృతానికి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. కాబట్టి సంస్కృతం ఉంటే మనకు సంస్కృతి, సంస్కారము, సభ్యత ఇవన్నీ కూడా మనకు ఎప్పుడు మనతో పాటు ఇవి అంకిత భావంతో మనం వాటిని ఆచరిస్తూ ఉండటం వల్ల ఇవన్నీ మనకు వ్యక్తిగత చైతన్యాన్ని, సామాజిక చైతన్యాన్ని కలిగజేస్తాయి. అలాగే జీవితంలో కూడా మనం ముందుకెళ్ళగలుగుతాము, జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతాం. కాబట్టి ఈ విషయాన్ని శ్రావణ ఉపాకర్మ సందర్భంగా శ్రవణం చేసేటువంటి గుణం ఉండాలి.
అందుకే మొట్టమొదటి గుణం శ్రవణం. శ్రవణం అనేది ఉన్నట్లయితే మనం ఏం చెప్పగలుగుతాం, మాట్లాడగలుగుతాం. మన శ్రవణమే లేకపోతే మనం ఏం చెప్తున్నాం తెలియకపోతే మనకు ఆ విషయం కూడా ప్రతిపాదన ఏం చెప్పాలో మనకు తెలియదన్నమాట. అంటే శ్రవణాభ్యాసం ఇది. అందుకే శ్రవణం, మననం, నిధిధ్యాసం, సాక్షాత్కారం అని చెప్పాం. శ్రవణ చతుష్టయంలో మనకు శ్రవణం మనం చెప్పేది సరిగా విన్నట్లయితే ఆ ఆ విషయం మనకు ఏదో ఒక తత్వాన్ని బోధిస్తూ ఉంటుంది, ఏదో ఒక జీవిత సత్యాన్ని బోధిస్తూ ఉంటుంది కదా. నేను ఎప్పుడు మాటి చెప్తే ఇది గురువులు చెప్పింది యథార్థము తత్వం కాబట్టి మిమ్మల్ని నేను చెప్పేటి విన్ని విషయాలు ఎవరు చెప్పేశాను, ఎవరు చెప్పాను కదా, గురువులు చెప్పిన విషయాలు చెప్పాను, శాస్త్రగతమైన విషయాలు చెప్పాను అనమాట. అవన్నీ నీకు ఎప్పుడు అన్ని ఉపయోగపడతాయి కాదు. ఒక్కొక్కరికి ఒక శబ్దం ఉపయోగపడచ్చు, ఒక్కొక్కరికి ఒక వాక్యం ఉపయోగపడచ్చు, ఏదో ఒక అక్షరం ఉపయోగపడచ్చు. కానీ వ్యక్తి మీద ప్రభావం చూపుతాయి. శబ్దానికి ఆ శక్తి ఉంది, శబ్దానికి ఆ ప్రాబల్యం ఉందన్నమాట. అందుకే అక్షర బ్రహ్మని యో నిష్ణాత స పరబ్రహ్మాది గచ్చతి. అంటే అక్షర బ్రహ్మ అంటే ఆ వర్ణానికి ఆ శక్తి, ఆ బలం ఉంటుందండి. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అక్షరం ప్రభావితం చేస్తుందండి. అలాగే మన జీవితంలో ఏ అక్షరం, ఏ శబ్దం, ఏ వాక్యం ఎలా మార్పు తీసుకొస్తుంది చెప్పలేమాట. కాబట్టి మన శ్రద్ధ భక్తిపూర్వకంగా వదిలిపడే శ్రద్ధాభావంతో, సద్గ్రంథాల మీద శ్రద్ధాభావంతో మనం ఆచరిస్తూ ఉన్నట్లయితే అవి మనకు ఒక విశిష్టమైన జ్ఞానాన్ని మనకు అందజేస్తాయి. మనలో ఉండే అవిద్య, అంధకారం అయితే ఉన్న వాటి పట్ల మనకు ఆ సంకేతాన్ని ఇస్తాయి. ఆ సంకేతాన్ని తెలుసుకొని ఆ ఈశ్వరీయ మనం సంకేతాన్ని అర్థం చేసుకుని మనం ఏవైతే గుణాలు ఉన్నా వాటిని పెంచుకుంటూ, ఏవైతే దుర్గుణాలు, దుర్వ్యసనాలు ఏవైతే ఉన్నా వాటిని తొలగించుకుంటూ మన జీవితాన్ని సరైన మార్గంలో, ప్రకాశ మార్గంలో తీసుకెళ్లిపోవచ్చు. కాబట్టి మనం ఈ శ్రావణ ఉపాకర్మ సందర్భంగా శ్రవణం చేసుకుంటూ, మనం వేదాధ్యాయం చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ నిరంతరంగా ఏదో ఒకటి ప్రతి ఒక్కరు అనివార్యంగా చేసుకోవాలి. అది మటుకు మీరు వదులుకోవద్దు. ఈరోజు సంకల్పం చేసుకొని నిరంతరంగా మనకు ఏదో ఒక పేజీ కానీ, ఒక శ్లోకం కానీ, ఒక మంత్రం కానీ, ఒక అర్థం కానీ అనివార్యంగా చదువుకోండి. అదే మీ జీవితంలో ఒకరోజు ఒక మంచి మార్గంలో, ఒక ఉన్నతమైన మార్గంలో, ఒక ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని తీసుకొచ్చి పెడుతున్నాం. కాబట్టి ఆ నమ్మకం చదవండి. ఏ రంగంలో ఉన్న సంస్కృతం అనేది మీకు మీలో ఒక సంస్కారాన్ని, ఒక సభ్యతను, ఒక సంస్కృతి మీలో అలవరింపజేస్తుంది. కాబట్టి ఇది అనివార్యంగా తెలుసుకొని రాబోయే భవిష్యత్తులో కూడా దీనికి మంచి ఇదిగా ఉందని చెప్పి తెలుసుకొని గ్రహించి దీనికి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే, ఒక అర్ధగంట సమయం కేటాయించినట్లయితే సహజంగా ఆనందంగా మనం తెలుసుకోవచ్చు. జీవితం కూడా సుఖమయమైపోతుంది. ఎందుకంటే మీకు అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి. చాలా మంది రకరకాల మంది కూడా మనకు రకరకాల పుస్తకాలు ఉపలబ్ధం చేస్తున్నారు, రాస్తున్నారు. కానీ మనకు ఒకటి సంకల్పం, తెలుసుకోవాలని జిజ్ఞాస మీలో ఉత్పన్నం కావాలి. ఉత్పన్నమైనట్లయితే నిజంగా జీవితం అంతిమ సమయంలో నేను జన్మ సార్థకం చేసి సంస్కృతం మాట్లాడగలను. ఇప్పుడు ఎంతో మంది నాకు ఎంతో సమయం వ్యర్థం చేసుకున్నాను ఎంతో మంది చెప్తున్నారు. నేను నేర్చుకోలేకపోయాను, మాకు పాఠశాలలో ఉండేది, స్కూల్లో ఉండేది, మేము తర్వాత అవకాశం నేర్చుకోలేదు. మాకు మళ్ళా ఈ జీవనంలో పడ్డాక, సంసార జీవనంలో పడ్డాక చాలా మంది ఎంతో మంది అంతిమ సమయంలో బాధపడే వ్యక్తులు ఎంతో మంది చూసాం, ఎంతో అంటుంటారు అన్నమాట. ఇక మేము ప్రత్యక్షంగా చూస్తుంటాం. అలాంటి పశ్చాత్తాపం లేకుండా భగవంతుడు ఒక అవకాశం కల్పించాడు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, సమయాన్ని సార్థకం చేసుకుంటూ ఈ సంస్కృతానికి ఒక విశేషమైన విశేషం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే నిజంగా జీవితం సుఖమయమవుతుంది, ఆనందమయమైపోతుంది. ఫస్ట్ సో ఈ సందర్భంగా శ్రావణ కర్మ సందర్భంగా మనకు ఈ విషయాన్ని చెప్పాలనిపించింది. అది మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఫస్ట్ ఈ రకంగా అందరికి కూడా ఈ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సంస్కృత దివస శుభాశయములు. అందరికి కూడా మీ మనోకామన సిద్ధించాలని చెప్పి, మీ విద్య ఐశ్వర్యం కలగాలని, విద్య అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఈ విషయాన్ని నేను ఇక్కడ వివరించుకుంటాను. రేపు యథావిధిగా మన సమయం అలాగా అతిక్రమించింది. రేపు నుంచి మనం యథావిధిగా ఈ 46వ అభ్యాసం మొదలు పెట్టుకున్నాము. ఇందులో ఎవరైనా ఇంకా ఈ విషయం నుంచి ఏమైనా మాట్లాడుకుంటేనే సంక్షేపంగా మాట్లాడవచ్చు, చెప్పవచ్చు. అయినా సూచన రూపంలో అయినా సంకేత రూపంలో చెప్పాలనుకుంటున్నా మీరు ఎవరైనా ఉంటే చెప్పండి. మీనా గారు మహోదయ, ఉదయం క్లాసెస్ కు వస్తున్నారు. ఒక లెక్చరర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చెప్పండి. మ్యూట్ ఓపెన్ చేసుకోండి. ఆ లెక్చర్ ఏంటండి? మీనా కాదు, మ్యూట్ ఓపెన్ చేసుకోండి. మహోదయ నమస్తే మహోదయ. మహోదయ, ఉదయం క్లాసెస్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో ఒక మేడం వస్తున్నారు. వాళ్ళ ఆయనకు వచ్చేసి మెంటలీ డిస్టర్బెన్స్ అయిపోయి హెల్త్ బాగా డిస్టర్బెన్స్ అయింది, చాలా చోట్ల చూపించారు.
వాళ్ళు పరిచయం అయినప్పుడు మన దగ్గరకొచ్చి ఇంకా 2 నెలలేమో అది ఇప్పుడు మూడో నెల. ఇంతకీ ఆయనలో వచ్చేసి ఇంతకు మునుపు సైంటిస్ట్‌గా ఉన్నప్పుడు తను ఏం చెయ్యదలుచుకున్నాడో, ఆ మైండ్ మళ్ళీ డెవలప్ అయిపోతోందనమాట. మీ దగ్గరికి వచ్చిన తర్వాతనే మా ఆయనలో చాలా ఇంప్రూవ్‌మెంట్ కలిగింది మేడం. చాలా సంతోషం నాకు. నేను నేర్చుకుంటానో లేదో తెలీదు కానీ, మా ఆయన సైంటిస్ట్‌గా చెయ్యదలుచుకున్న ఆలోచనలు ఇప్పుడు మళ్ళీ తను నేను ఇది చేయాలి, నేను ఆ పల్లెటూరుకి వెళ్ళాలి, అక్కడ రైతులకి ఇది చేయాలి అని చెప్పేసి తాను పూర్వం అనుకున్నటువంటి వాటిని చెయ్యాలి అన్న సంకల్పము ఆయనలో కలిగి మామూలు మనిషిని చేస్తోంది మేడం. పొద్దున్నే మీ సంస్కృతం వినటం వల్ల అని చెప్పేసి ఆ మేడం చాలా సార్లు నాకు చెప్పడం జరిగింది మావయ్య. ఇంకొక కేసొచ్చేసి మార్నింగ్ క్లాసెస్ ఆయన రాసేటప్పుడు ఆయన చెయ్యి అక్షరాలు వచ్చేకి చాలా ఇబ్బంది పడేవాడట. నాకు రాయడానికి చాలా అసలు నా అక్షరాలు నాకే అర్థమయ్యేటివి కావు. నాకు రాయటం చాలా బరువు. నా చెయ్యి నొప్పేది కుడి చెయ్యి. అలాంటిది మీ దగ్గర క్లాసెస్‌కొచ్చి నేను ప్రతిరోజు రాసుకుంటూ ఉండగా నాకు చెయ్యి నొప్పి లేదు. అసలు నా హ్యాండ్ రైటింగ్ నా లైఫ్‌లో ఇంత గుండ్రంగా లేదు. అంత గుండ్రంగా నేను రాస్తున్నానని చెప్పేసి ఈ 2 అనుభవాలు వాళ్ళు నాతో పంచుకున్నారు మహోదయ. నమస్తే మహోదయ. అస్తు ఉత్తమం. నిజంగా చెప్పాను, రోగ ప్రతిరోధక క్షమత పెరుగుతుంది వ్యక్తికి, ఆ మస్తిష్కంలో వికాసం కలుగుతుంది, వ్యక్తిలో మార్పు వచ్చేస్తుంది. సంస్కృతం ఉన్నటువంటి ప్రాముఖ్యత అటువంటిది అనమాట. కాబట్టి అందరూ అలాగా మీలో వ్యక్తిగతంగా అనుభూతి కలుగుతూ ఉంటుంది, అనుభూతి మీకు తెలుస్తూ ఉంటుంది. ఆ భాష మాట్లాడుతున్నామంటే ఒక మాధుర్యం ఉంటుంది, చెప్పాల్సిన అవసరం లేదు. మాకు తెలియని ఒక ఉత్సాహం, తెలియని ఒక ఆనందం కలుగుతుంది అన్నమాట. ఈ దేవ భాష అది, అందుకే ఈశ్వరీయ భాష. దేవ భాష అంటే ఈశ్వరీయ భాష, అపోదిశేయమైనటువంటి ఆ వేద జ్ఞానాన్ని మనం దేవ భాష మనం చెప్తున్నమాట. కాబట్టి మనం నిజంగా ఇలా మార్పులు చాలా మంది, మీరు ఒక ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణ చెప్పారు, అలాగే చాలా మందికి అలాంటి మార్పులు జరుగుతున్నాయి. కాబట్టి మనం కూడా అలా ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇంకా ఎవరేనండి? ఫస్ట్ ధన్యవాదములు. మహోదయ, మహోదయ ఆచార్య మహోదయ, జీ సుబ్రహ్మణ్య గారు చెప్పండి. మీ ఈ సంస్కృత దివస్ రోజుని మీరు చెప్పిన కొన్ని విషయాలు మాకు తెలియని, అసలు శ్రావణ మాసం అంటే ఇంత అందులో నిగూఢమైన అర్థం ఉన్నదని మాకు తెలియబడుతున్నందుకు చాలా ధన్యవాదాలు మహోదయ. చాలా కృతజ్ఞతలు. సంస్కృత దివస్ రోజుని ఇంత అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని మాకు ఇచ్చి మా జన్మ ధన్యం అయిపోయింది మహోదయ. ధన్యవాదాలు. ఈ సంస్కృత భాష అధ్యయనం చేసినప్పుడు సాహిత్యంలోనూ ఇవన్నీ అవన్నీ కూడా మనం విన్నప్పుడు మనలకు త్యాగబుద్ధి బాగా పెరుగుతుంది. అవునండి, త్యాగము, పరోపకారము, అది నా అనుభవంతో నిశ్శత్వ భావన, స్వార్థాన్ని వదిలేసి మనం కూడా మనలాగా ఇతరుల ప్రాణులు ఉండాలని చెప్పి అలాంటి భావన అంటే బలహీనమైన ప్రాణులు వాళ్ళకి ఏంటంటే మనం ఏంటంటే వాటికి అది బలహీనం కాదు, దానికి ఏంటంటే నువ్వు మనిషివే అని నలుగురిలోనూ ఇచ్చేసి ఒక సపోర్ట్ ఇచ్చేటటువంటి ఆ జ్ఞానం మనలో పెరుగుతుంది. విజ్ఞానం అంటే ఏంటి, అందరూ ఏదైతే మామూలుగా బాహ్యంగా అందంగా ఉండాలి, ఇచ్చేసుకుంటేనే తప్పిస్తే లేదు అని అనుకుంటారు మామూలుగా. కానీ సంస్కృత భాష నేర్చుకున్నప్పుడు బాహ్య అందాన్ని ఎవరు కూడా తీసుకోరు. అంతర్జ్ఞానాన్ని, వాళ్ళ లోపల ఉన్నటువంటి సంస్కారాన్నే వాళ్ళు స్వీకరించినప్పుడు ఈ బయట ఇదంటే ఇంద్రియానందం ఏది కూడా, బాహ్యంగా ఉన్న ఆనందం ఏది కూడా అది ఊరికే ఆనందించడానికి తప్పిస్తే అసలైన ఆనందం అనేది లోపలనే ఉంటుంది అనేది తెలుసుకున్నప్పుడు, ఒక పెళ్లి వివాహాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అందం గడ్డ ఏంటంటే మనసే ముఖ్యము, గుణం ముఖ్యము అని అదే ఆ జ్ఞానం మనకి నేర్పుతుంది ఈ సంస్కృత భాష సాహిత్యం ముందు ముఖ్యంగా. అందరూ ఇది అక్షరాల సత్యం అని మీరు చెప్పింది సత్యవతి గారు. నిజంగా ఇవన్నీ ప్రత్యక్షంగా చాలా మంది అనుభూతి పొందుతున్నారు కాబట్టి మనం ఈ మార్గంలో వెళ్తున్నాం. చాలా మంది ఎంతో అదృష్టం ఉండాలి, ఎంతో పుణ్యం చేసుకో ఉండాలి. నిజంగా మీరు ఆ మార్గాన్ని వెళ్తున్నందుకు చాలా సంతోషం అండి. నిజంగా మీరు చెప్పినటువంటి స్థితి ప్రతి ఒక్కరు అనుభూతిని పొందుతున్నారు, అనుభవంగా వాళ్ళకు అర్థమవుతున్నాయి కూడా. ప్రత్యేక సమాజంలో మీరు చెప్పినట్టుగా అందరూ కూడా ఆ రకమైన స్థితిని అనేక వ్యక్తుల్లో చూస్తున్నారు కూడా. కాబట్టి అటువంటి మార్పులు ఇంకా రావాలి. ఓకే, చాలా సంతోషం, ధన్యవాదములు. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ప్రణవముని గారు, ప్రణవముని గారు, వెంకటలక్ష్మి గారు చెప్పండి. ప్రణవముని గారు చెప్పండి. వెంకటలక్ష్మి గారు. మహోదయ, కూడా కట్కేశ్వర్లు కూడా బ్రాహ్మణులకు భోజనం పెట్టి ప్రోత్సాహితంగా వేదం నేర్పిస్తారండి. ఎప్పటి నుంచో ఉంది. అవునండి, అలాంటి సంస్కృతం చేసే వాళ్ళకి ఆ సాహసం, ఆ ధైర్యం అవన్నీ వస్తాయండి. అందరికీ అంతే కదా. అంటే వ్యక్తిగత స్వాధీనం అందరూ కొనసాగుతూ ఉంటాయి, కానీ పరోపకారీయ భావన సమాజానికి, విద్యకి అభివృద్ధి చేయాలి, సమస్త లోకానికి మేలు చేయాలనే భావన కేవలం సంస్కృత జ్ఞానం కలిగిన వ్యక్తికి అలాంటి దూరదృష్టి, అంటే విశాలమైన హృదయంతో ఆలోచించగల శక్తి, సామర్థ్యం వస్తుంది. దానబుద్ధి పెరుగుతుంది, వాళ్ళకి.
అవునండి. దాన గుణము, త్యాగ గుణము ఇవన్నీ కూడా పెరుగుతాయి అవునవును. మనుషులకి సంస్కృత భాష వల్ల. మహోదయ ప్రణవముని, జీ అప్పుడు మీరు చెప్పినటువంటి విశిష్టమైనటువంటి ఈ దేవభాష గురించి అనేక రకాల కొత్త విషయాలు చెప్పారు. నేను గమనించేది ఏంటంటే ప్రతి మానవుడు సంస్కృతము అభ్యాసం చేయడం ప్రారంభిస్తే వారి జీవితంలో సర్వాంగీణ వికాసం జరుగుతుంది. ఒక అంగం కాదు, సర్వాంగీణ వికాసము. అవునవునండి. తర్వాత ఈ ఎవరైతే ఈ దేవభాషను నేర్చుకుంటారో వారు జీవితంలో ఒక మైలురాయిలాగా దాన్ని భావించి ఆధ్యాత్మికంగా ఎదిగిపోతారు. ఈశ్వరీయ సాక్షాత్కారం కొరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అది నేను గమనించిన మహోదయ. ధన్యవాదములు. ఓం. దైవీ గుణాలు వాళ్ళకి అలగొస్తాయి. జీ నెక్స్ట్ అండి నాగలక్ష్మి గారు, అందరి కోసం అవకాశం ఇచ్చేద్దామండి. అందరికి నేను చెప్పి వాళ్ళు చెప్తాను. నమస్కారం మహోదయ. ఆ. నేను ఎంఏ సంస్కృతం చేస్తున్నాను కదా, మీకు ముందే తెలుసు. అదంతా కాకుండా అయితే సంస్కృత భాష మనకు ఉత్తర దేశాలు ఉన్నాయి చూడండి, ఇండో యూరోపియన్, మీరు ప్రథమంలో మాట్లాడారు. ఇండో యూరోపియన్, రష్యా వాళ్ళకు కూడా సంస్కృత భాష మన సంస్కృత భాషకి దగ్గర కలయిక ఉంది. అంటే కొన్ని అక్షరాలు మాత్రమే తేడా ఉంటాయి కానీ పదాలు అయితే తేడా ఉండవు. అర్థాలు కూడా అలానే వస్తాయి. మనకి శివుడు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇలాగ దేవతలు ఎట్లనో కొద్దిగా మార్పుతోటి వాళ్ళకు కూడా శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి ఇట్లా దేవతలందరూ ఒకటే మహోదయ. వాళ్ళు కూడా అదే దేవతలకి పూజిస్తారు. ఇంకోటి మహోదయ, మనకు సంస్కృతం గురించి మనకు ఏ రకమైన ఉపలబ్ధి అలాగా మనం దాన్ని అటువైపు తీసుకెళ్తే సంస్కృతంలో చెప్పిన విషయం ఏంటంటే మనకు అన్ని భాషలు కూడా, సమస్త భాషలకు కూడా అన్ని దీని దగ్గరలో ఉన్నాయి అని చెప్తున్నారు. నిజమే అది మాట, యథార్థ. ఈ రోజు నేను వైజ్ఞానికులు ఒక పరిశోధన ప్రకారం వాళ్ళు చెప్పిన సూచన ప్రకారంగా ఇప్పుడు 877 భాషలకు ఈ పరిశీలించినట్లు పరిశీలించి వాళ్ళు ప్రయోగం చేసి చూసినట్లయితే దాన్ని సూక్ష్మంగా పరిశోధన చేసినప్పుడు వాళ్ళకి అంతటా ఈ మూలము ఇదే మనకు ఇంక్లూడ్ అయి ఉంది అని చెప్పి వాళ్ళు పరిశోధించారు అన్నమాట. బట్ మీరు చెప్పింది ఖచ్చితంగా నిజమండి, అలాగే మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సంతోషం. ఇంకా ఏదైనా కొత్త విషయం చెప్పాలనుకుంటున్నారా? అవును, వేద మంత్రాలు చదివినప్పుడు అంటే మనం దేవుడి సినిమాలు అవి చూస్తూ ఉంటాం, కానీ చిన్నప్పుడు పడ్డ భావన ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. కానీ నాకు మాత్రము వేద మంత్రాలే ఎక్కువగా ఆకర్షించేవి. ఆ మంత్రాలు చదివినందువల్ల ఏదైనా భగవంతుడికి మంచి సాక్షాత్కారం చేసుకోవచ్చు, ఎటువంటిదైనా సాధించవచ్చు అనే నిర్ణయంలో ఉన్నాను. నేను కొంత విజయం సాధించగలిగాను కొద్దిగా. ఓకే, చాలా సంతోషం అండి. ఆత్మిక బలం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాబట్టి నిజంగా సంస్కృతానికి శక్తి ఉంది. కాబట్టి మీరు అవన్నీ ఉత్పన్నమవుతున్న అనుభూతి కలుగుతున్నాయి. చాలా సంతోషం, ధన్యవాదములు. ఇంకా ఎవరైనా? ఇంకా దేశభక్తి భావన కూడా పెరుగుతుందండి. జీ ఖచ్చితంగా. ఎవరికైతే సంస్కృత భాష పట్ల మమకారం పెరిగిందో ఆ పట్ల దేశభక్తి భావన పెరుగుతుంది, పరోపకారిక భావన పెరుగుతుంది. అవన్నీ ఆ పరోపకారిక భావనలో దేశభక్తి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఈశ్వర భక్తి ఎవరికైతే కలిపి ఖచ్చితంగా దేశభక్తి అనివార్యంగా వస్తుందండి. ఖచ్చితంగా మనం ఆలోచిస్తాం, దేశాన్ని ఖచ్చితంగా ఆలోచిస్తాం, దానికి సందేహం లేదు. మీరు చెప్పిన అక్షరాలు నిజం. ఆత్మవిశ్వాసం ఒకటి పెరుగుతుంది. జీ జీ ఇవి రెండు నాకు నిజమండి. ఇవన్నీ బాగా పలుకుతాయండి. ఇంకా ఎవరైనా ఓం విశేషంగా బిందు చెప్పాలనుకుంటున్నారా? ఓం ప్రకాశం అండి. ప్రకాశం గారు చెప్పండి. ఓం నమస్తే జీ. నాకు 2021 నుంచి నేను సంస్కృతంలో మీ పరిచయం అయిన తర్వాత నేర్చుకుంటున్నాను. ఇప్పటి వరకు నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో, నాకెంత శక్తి వచ్చింది, ధైర్యం వచ్చింది, నా పరమాత్ముడు నాకే తోడుండాలని భావన కలిగి ఎన్నో విషయాలు నేర్చుకుంటుంటే నన్ను చూసి చాలా మంది ఇప్పుడు సంస్కృతం నేర్చుకోవాలని ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. పుస్తకాలు చదివి వాళ్ళకి చెప్పగలుగుతున్నాను. పైగా వాళ్ళు మాకు ఫోన్ చేస్తే
సంస్కృతంలో కొన్ని మాటలు చెప్పవా, కొంచెం పరమాత్మ గురించి చెప్పవా, ఇదే ధోరణిలో. పైగా వర్క్ కూడా చాలా స్పీడ్ అవుతుంది, రాయటంలో కష్టం అనిపించదు మొట్టమొదట. ఎప్పుడైతే నేను రాయటం అలవాటు చేసుకున్నానో నాలో ఒక విధమైనటువంటి ఆకాంక్ష, ఉత్సుకత, జిజ్ఞాస ఏర్పడి నేను చాలా ముందుకు పోతున్నాను. ఇవాళ చెప్పినటువంటి ఈ విషయాల వల్ల నాకు ఎంతో ఆనందం కలిగింది. ధన్యవాదాలు గురూజీ. ఓకే, చాలా సంతోషం. నిజంగా ఇవన్నీ కూడా మనకు వ్యక్తికి క్షమత, యాక్టివిటీ పెరుగుతుందన్నమాట. ఇవన్నీ మనం ఇది ప్రత్యక్షంగా అనుభూతి పొందుతున్నాం. చాలా సంతోషం. నిజంగా ప్రతి ఒక్కరు ఆ శక్తి వస్తుంది. కాబట్టి మనం ఎన్ని సంపాదించుకున్నా, ఏవైతే మనం వెంటదా అది అందరికీ సత్యం, యథార్థ సత్యం తెలుసామంట. కానీ వయసుతో పని లేకుండా మనకి ఏదో మనం వెంటనే వచ్చేదంటే ఏంటంటే, ఇప్పుడు వయసు రీత్యంగా ఎంత డబ్బు సంపాదించిన ఒక వయసు వచ్చేది మనం అనుభవించలేం, భోగం చేయలేం అన్నమాట. కానీ మనం ఎటువంటి వయసులో అయినా మనము గ్రహించగలిగింది ఏదైనా ఉందంటే విద్య. ఆ విద్య అది గ్రహించిన ఏదైతే ఉందో మనతో పాటు వస్తుందన్నమాట. ఇక్కడ ఉండే వస్తువులు, పదార్థాలు, ఐశ్వర్యం, మనుషులు, వ్యక్తులు అంతా కూడా ఇక్కడి వరకు అనుబంధం ఉన్నంత వరకే ఉంటుంది అన్నమాట. శరీరం ఉన్నంత వరకే ఉంటుంది. కానీ శరీరం పోయిన తర్వాత కూడా ఈ సంస్కారం ఏదైతే ఉందో, ఈ విద్య ఏదైతే ఉందో అది నీతో పాటు వస్తుంది. అందుకే నాకేం ఉపయోగపడుతుంది, నాకేం వస్తుంది అనుకోవద్దు. మీరు నీ పనిలో నిమగ్నమై ఉంటే గినా మీకు ఎటువంటి జబ్బు కానీ, ఎటువంటి నొప్పులు కానీ, ఎటువంటి స్థితి కానీ, మీరు ఒంటరిగా ఉండిన భయం పోతుంది. మీకు నేను జీవితం ఇదే అయిపోయిందని చెప్పి భయం వెళ్ళిపోతుంది. లేదంటే మనకు అనేక రకాలుగా ఈ పనిలో సంస్కృత భాష నేర్చుకుని లీనమైనట్లయితే మనకు రాగద్వేషాలు, కామక్రోధాల పట్ల మనకు విరక్తి కలుగుతుందంట. అంటే ఒక వయసు దాటిపోయిన తర్వాత వాటి పట్ల ప్రభావం ఉండదు. ఎప్పుడైతే ఇక రుచి లేదు అక్కడ అవన్నీ వెతుకుతూ ఉంటాం అన్నమాట. స్వార్థం వస్తుంది, రాగం వస్తుంది, ద్వేషం వస్తుంది, ఈర్ష్య వస్తుంది, కోపం వస్తుంది, ఇవన్నీ వస్తాయన్నమాట. మనం ఒక పనిలో లీనమైపోతే ఇంకా ప్రతి వ్యక్తులను మానవీయ భావంతో, ఆత్మవత్ భావంతో అందరిని ప్రేమిస్తాం, అందరినీ దగ్గర చేస్తాం, అందరి స్నేహభావం చూస్తాం, అందరితో మిత్రత్వాన్ని ఏర్పరచుకుంటాయి. ఇవన్నీ నీలో ఉత్పన్నమవుతాయి. ఇంకా అంతకంటే విశేషం ఏంటంటే నువ్వు ప్రసన్నంగా, సంతోషంగా ఉండగలుగుతావు అన్నమాట. అది నీకు ముఖ్యమైన బిందు ఏర్పడుతుంది. కాబట్టి నీకు అది ఉందంటే చాలు. జీవనంలో ఎప్పుడు రేపు పోవాల్సింది ఇదోపై నాకు సంతోషమైనట్టుగా ధైర్యంగా ఉంటావు. లేకపోతే మృత్యు అందరికి భయపడిస్తున్నాడు. నాకు రేపు వాళ్ళ మృత్యు ఈరోజు వచ్చినప్పుడు నాకు సంతోషమైనట్టుగా, ధైర్యంగా, హ్యాపీగా నేను కర్మ చేయడం ఉండాలి, ఏదో విద్య అభ్యసిస్తూ ఉండాలి, ఆ విద్య నా కర్మ నా వెంట వస్తుంది అని చెప్పి నువ్వు ఆ ధైర్యంతో, ఆ విశ్వాసంతో, ఆ పరమాత్మ యొక్క నమ్మకంతో నువ్వు నీ జీవితాన్ని శాంతిమయం చేసుకోగలుగుతావు అన్నమాట. కాబట్టి అది మనకు అత్యంత అనివార్యం. అది మీకు ఈ సంస్కృత విద్య పట్ల ఏర్పడుతుంది. కాబట్టి మీరు జీవితాన్ని, ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా, అవస్థతో పని లేకుండా, ఇది ఏదో నేర్చుకోండి. ఎంత నేర్చుకున్నా వేరే విషయం, నేర్చుకుని కొంచెమే చాలు. ఈ జీవితానికి కొంచెం సామాన్య 4 ముక్కలు నేర్చుకోవాలన్నా యథార్థంగా జీవితం ధన్యమవుతున్నాడు. నేర్చుకునే తృప్తి ఉంటుంది, అది నీ వెంట వస్తున్నాడు. అది నీకు వచ్చే జన్మకు పునాదిగా ఏర్పడుతుంది. అస్తు. చాలా ధన్యవాదాలు ప్రకాశమ్మ గారు. ఇంకా కొత్త విషయం మీ ప్రసంగం వల్ల అనేక కొత్త విషయాలు తెలుసుకోగలిగాను. ధన్యవాదాలు మహోదయ. తర్వాత ఏమో ప్రతిదీ ఇప్పుడు సంస్కృతం చదువుకోవటం వల్ల ప్రతి ఏ స్తోత్రం విన్నా, ఏది విన్నా కూడా అది అర్థమయ్యి దాన్ని అర్థం అవటం వల్ల ఆత్మానందాన్ని ఎక్కువగా పొందగలుగుతున్నాను. తర్వాత ఏమో తెలియని వాళ్ళకి, చాలా మందికి వాటి గురించి చెప్పగలుగుతున్నాను. వాళ్ళు కూడా చాలా తృప్తి చెందుతున్నారనమాట. ఆ విధంగా తెలియపరచటం వల్ల, సంస్కృతం వల్ల నాకు కలిగిన అనుభూతి ఇది మహోదయ. మీ దయ వల్ల మేము సంస్కృతాన్ని చదువుకోగలుగుతున్నాము. ధన్యవాదాలు మహోదయ. చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే ఒక విషయం చెప్పి ముగిచ్చేద్దాము. ఇక్కడ మనము ఇప్పుడు ఈ సమయంలో నేర్చుకుంది మనకు అందరం మనం ఆధ్యాత్మిక మార్గంలో విశేషంగా ముందుకెళ్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది, పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. మనం ఏదో అనుకోవద్దు. సరే, ఎవరి యొక్క శక్తిని బట్టి సమతలు ముందుకు వెళ్ళిపోతుంటారు, ఎవరి యోగ్యతని బట్టి ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటారు. మనకు ఎందుకంటే ఒక మార్గంలో మొదలు పెట్టామాట, ఒక మార్గంలోకి వచ్చాం. మనం 100 అడుగులని లక్ష్యం పెట్టుకొని వచ్చాం, 10 అడుగులని వేస్తాం, 20 అడుగులని వేస్తాం, 50 అడుగులని వేస్తాం, వేయకుండా అయితే ఉండవంట. అంతవరకు నువ్వు ప్రయాణం చేసావు. నీకు రేపు వచ్చిన జన్మ ఎలా ఉంటుందంటే ఆ 10 అడుగులు మళ్ళీ నువ్వు ఎన్నికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ 10 అడుగులు ఏవైతే వేసావో, 20 అడుగులు ఏవైతే వేసావో, 50 అడుగులు ఏవేసావో అక్కడి నుంచి జీవనం కొనసాగుతుంది. ఆ విద్య నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఎంత పొందుతామా, ముక్తిని పొందుతామా, మోక్షం పొందుతామా, ధ్యానంలో ప్రగతిని పొందుతాం, అవన్నీ వదిలేసేయండి. ఏదో మనం చెప్పాం కదా, కొండను ఎక్కాలని తాటి చెట్టుని ఎక్కగలుగుతామంట. 100 అడుగులు వేయాలనుకుంటే 50 అడుగులు వేయగలుగుతాను. కనీసం ఒక 10 అడుగులే ముందుకు వెళ్ళగలుగుతాం. వేయకుండా అయితే ఉండం. అది నీ వెంట వస్తుంది, అది నీకు పునాదిగా ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఆ విషయంలో మటుకు పడద్దు. ఏదో ఒకటి మనం ముందుకు అది నీకు పునాదిగా ఏర్పడుతుంది. ఆత్మిక ఆనందాన్ని ఇస్తున్నామట. అంతిమ సమయంలో బట్టి నాకు ఆ మహతే ఆనందం కలుగుతుంది. లేదా పశ్చాత్తాప భావన ఉండదు, ఓ జీవనం వ్యక్తం చేసుకునే భావన ఉండదు.
అంటే ఆ ప్రయత్నం అందరూ చేయండి. అవస్థ అది కారణం కాకుండా ప్రయత్నించండి, త్యాగం చేసి మీకు ఎటువంటి ఇక్కడ అందరం బంధాలు పెట్టుకోవద్దు. మీ అవస్థ దాటిపోయి 60 దాటిన వాళ్ళంతా మీరు మీ కొడుకులు ప్రయోజకులే జాబులు చేస్తున్నా అంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా ఇది కాకుండా సాధ్యమైనంత వరకు మెల్లమెల్లగా అంతర్ముఖంగా ఆత్మ సాధన వైపు, స్వాధ్యాయం వైపు మీ జీవితాన్ని మలుచుకోండి. అప్పుడు మీ జీవితం సుఖమయమైపోతుంది, ఆనందమయమైపోతుంది. ఓం నమస్తే గురూజీ. ఇక్కడ అందరం పెద్దాళ్ళం చేరాము. అందరూ ఈ దర్శనాలు ఉపనిషత్తులు వింటా ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాం గురూజీ మీరు చెప్పేవి. జన్మరాహిత్య నుంచి జనన మరణ చక్రం నుంచి బయటపడే మార్గం ఈ విద్య మనకి చూపిస్తుంది మార్గం. ఏంటండి? చాలా సంతోషం. ఓకే అండి, చాలా విషయాలు తెలుసుకున్నారు. చాలా మీకు ప్రత్యక్ష అనుభవాలు కూడా మీకు ఉన్నాయి. సమాజం చూస్తున్నాం, బయట పరిస్థితిని చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకి వాటిని గమనిస్తూ వాటిని ఆచరిస్తూ మనం ఏది చేయాలనో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వేదంలో విషయాలు ఎప్పుడైనా కొత్తగానే ఉంటాయి గురూజీ. ఎన్నిసార్లు విన్నా కొత్తగానే అనిపిస్తాయి. అవునండి, ఏదైనా కానీ చదివితే ఒక్కసారితో మనకు అర్థం కాదు. ఏది చదివినా అది మాటి చదివితే అది కొత్తదనాన్ని ఇస్తుంది, కొత్త అర్థాన్ని బోధిస్తుంది. కాబట్టి ఏ గ్రంథం చదివినా ఒకసారి నేను చదివేశాను, సంస్కృతం నేర్చేసుకున్నాను అది అక్కడికి మూసివేయద్దు. ఏ చదివి ముందుకు వెళ్ళిపోయేదో ఎన్ని కూడా తిరిగి చూస్తూ ఉండండి, సింహావలోకనం చేస్తూ ఉండండి. కొత్త కొత్త అర్థాలు వస్తాయి, కొత్త కొత్త విషయం తెలుస్తుంది, కొత్తగా ఇంకా బాగా ఇంకా అర్థం అవుతున్నాను. ఏ చదువుకొని దాటుకు వెళ్ళిపోయావో అది తిరిగి ఎన్నిక చూసినట్లయితే అక్కడ ఒక నూతనమైన అర్థం దాగి ఉంటుంది, నూతనమైన ప్రతిస్పందన నీలో కలుగుతుందన్నమాట. ఓ ఈ విషయం నేను చూడలేదు, అక్కడ ఉంటూ కూడా అర్థం తెలుసుకోలేకపోయాని చెప్పి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నామంట. కాబట్టి ఒక విషయం అనేక సార్లు మాటికి చేస్తున్నట్లయితే, మాటికి ప్రయోగం చేస్తున్నట్లయితే దాంట్లో నైపుణ్యం వస్తుంది, దాంట్లో శక్తి వస్తుంది, బలం వస్తుంది, ఇక ఆత్మతృప్తిని కలగజేస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం ఎప్పుడైనా ఏ శాస్త్రాన్ని అయినా కూడా ఒకసారితో చదివిన అయిపోయింది అనుకోవద్దు. మాటికి చదివినట్లయితే అది నీలో కొత్త చైతన్యాన్ని, కొత్త విషయాన్ని, కొత్త అర్థాన్ని బోధించి నీకు జీవనాన్ని దీని మార్గాన్ని ప్రకాశం వైపు తీసుకెళ్తుంది, ప్రశస్తం చేస్తున్నమాట. ఓకే అండి, చాలా సంతోషం మీరు ఈ సత్సంగంలో ఉండి. ఇంకా చాలా మంది మనోగత భావాలు మీరు వ్యక్తం చేయొచ్చు, సందర్భాన్ని చేస్తున్నాం. సమయం అతిక్రమించింది కాబట్టి మరి అతిగా చేయడం కూడా ఉచితం కాదు. కాబట్టి మీ అందరికి కూడా సంస్కృత దివస శుభాశయములు. అందరికీ ధన్యవాదములు. మీరు ఎంతో ఓపికతో శ్రద్ధతో విన్నందుకు భగవంతుని యొక్క అనుగ్రహం చేత మీరు విద్య, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో ఎల్లప్పుడూ వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ విషయాన్ని ఇక్కడ విరమించుకుంటూ శాంతి పాఠం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే గురూజీ. నమస్తే. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. ధన్యవాదాలు ఆచార్య.